ఓకే. ఆ! Now yes. being recorded. Option now being recorded. స్టార్ట్ చేసుకుందాం. రైట్. ఓకే. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం లాస్ట్ క్లాస్ ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి చెప్తారా? ఎవరైనా ఒక గ్లాన్స్. సార్ వన్ లైన్ కమాండింగ్ మీద డిస్కస్ చేసాం. ఓకే. ఏమేమి కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం? అదే సార్ ఎకో ఎక్స్పోర్ట్ ఇంకా ఇంకా డాలర్ సింబల్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ డాలర్. ఓకే చందన. డబుల్ ఎన్ వన్ లైన్ కమాండింగ్ లో అండ్ నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకే గుడ్. అనిల్. పాత్ డిస్కస్ చేసినాం సార్. వెరీ గుడ్. పాత్ డిస్కస్ చేసాం, ఎక్స్పోర్ట్ కూడా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఫైల్ ఒకటి, అంటే ఎంకేడిఐఆర్ ఓన్లీ క్రియేట్ ఏ ఫోల్డర్, ఆర్డి వచ్చేసి ఫైల్ క్రియేట్ చేస్తుంది. అదే డిస్కస్ చేసినాం సార్. ఓకే. డబుల్ ఆర్డి ఫైల్ క్రియేట్ చేస్తుందా? అర్థం కాలేదు సార్. డబుల్ ఆర్డి ఫైల్ క్రియేట్ చేస్తుందా? డబుల్ ఆర్డి ఫైల్ క్రియేట్ చేస్తుందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు సింగిల్ ఆర్డి ఫైల్ క్రియేట్ చేస్తుంది, కరెక్టే. మరి వాట్ అబౌట్ డబుల్ ఆర్డి? ఈ రెండు కూడా చేస్తాయి. అర్థమవుతుందా? రెండింటికున్న ఒక మోస్ట్ కామన్ ఫంక్షన్ ఏంటి, ఒక మోస్ట్ కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఫైల్ క్రియేట్ చేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారు? ఇది డిలీట్ చేస్తుంది, రీప్లేస్ ఆర్ డిలీట్, ఇది జస్ట్ యాడ్ చేస్తుంది, అంతే డిఫరెన్స్. ఓకే. ఒకవేళ ఐడియా లేకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఒకేసారి డబుల్ ఆర్డి వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో దట్ మీరు మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఒకేసారి చేసుకోవచ్చు. ఓకే. సో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్పిస్తాను నేను. ఈ కాన్సెప్ట్ కొంచెం మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట, లినక్స్ మీద, విండోస్ మీద. ఇప్పుడు జనరల్గా మీరు ఈ కాన్సెప్ట్ వచ్చేసి, కాన్సెప్ట్ పేరు ఉంటుంది. సో కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి నెట్వర్క్ కనెక్షన్స్. ఓకే. కాన్సెప్ట్ పేరు వచ్చేసి నెట్వర్క్ కనెక్షన్. ఇది ప్యూర్ నెట్వర్క్ కనెక్షన్స్ అమ్మ. మరి నెట్వర్క్ అంటే చాలా ప్యూర్ ఉంటుంది మరి దీంట్లో కూడా. చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, అంత ప్రాక్టికల్ అప్రోచ్. ఓకే, అంత ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర చాలా స్పష్టంగా వినాలి. మీరు ఇది ఒక ల్యాప్టాప్ అనుకోవచ్చు, ఒక పీసీ అనుకోవచ్చు, లేకపోతే మీ ఓన్ డెస్క్టాప్ ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచన చేయండి. జనరల్గా మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఇట్ కెన్ బి సమ్ రిలయన్స్ డిజిటల్ వెళ్ళారు, మీకు ఒక మంచి ల్యాప్టాప్ పీసీ అవసరమైంది. మీ బడ్జెట్ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయింది. 20,000 నుంచి 1.5 lakhs వరకు ఏదైనా కొనుక్కోవచ్చు మీరు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నాన్న, మీరు వెళ్ళి అడిగారు, అన్న నాకు ఒక సిస్టమ్ కావాలి, ఒక ల్యాప్టాప్. ఓకే సరే తీసుకోపోండి అని చెప్పేసి మీకు ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు అనుకుందాం, రైట్? ఓకే. ఇప్పుడు ల్యాప్టాప్ కొన్న తర్వాత ల్యాప్టాప్లో ఏమేమి ఉంటాయి మీరు చెప్తారు ఒకసారి నాకు? సాఫ్ట్వేర్, అదే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటుంది. ఫస్ట్ మీకు వచ్చేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సాఫ్ట్వేర్ కరెక్టే. నెక్స్ట్ హార్డ్వేర్ ఉంటుంది. వెరీ గుడ్. హార్డ్వేర్లో డిస్కస్ చేద్దాం. హార్డ్వేర్లో ఏమేమి ఉంటాయి చెప్తారు ఒకసారి? సార్ అదే సార్ సిపియు, మదర్ బోర్డ్ అనొచ్చు మొత్తం కలిపి. ఎస్ సార్, మదర్ బోర్డ్, మౌస్, కీబోర్డ్, కీప్యాడ్, ఇంకా ఇంకా డిస్ప్లే, ఓకే, స్క్రీన్,
మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోతున్నారు మీరు. మీరు ల్యాప్టాప్ దేనికి తీసుకున్నారు? జనరల్గా అందరం ల్యాప్టాప్ దేనికి తీసుకుంటాం? మంచి గ్రాఫిక్ అదే ఓకే. ర్యామ్, గ్రాఫిక్స్ ఇది ర్యామ్ దీంతో పాటు ర్యామ్ స్టోరేజ్ ఓకే. స్టోరేజ్ ఓకే. ఇంకా? ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఏం కావాలి? ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ల్యాప్టాప్‌లో ఏం కావాలి? రైట్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒక ఇంటర్నెట్ అడాప్టర్ లేకపోతే దీన్ని మనం అడాప్టర్ అని పిలుస్తాం. అంతేనా? ప్రతి దాంట్లో ప్రీ బిల్ట్ ఉంటది. ఇవన్నీ ప్రీ బిల్ట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన నెట్వర్క్ అడాప్టర్స్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను ఇక్కడ ఇంటర్నెట్ అని చెప్పాను. ఓకే. జనరల్‌గా నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటాయి. ఇదేం చేస్తది జనరల్‌గా మనకు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తది కనెక్ట్ చేసుకొని. అంతేనా? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు హార్డ్ డిస్క్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిపి పనిచేయాలి. అప్పుడే మీకు ల్యాప్టాప్ స్మూత్‌గా ఫంక్షన్ అవుతది. అంతేనా? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కొద్దిసేపు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఆపరేటింగ్ సిస్టమ్ అన్నప్పుడు జనరల్‌గా ఎంత సాఫ్ట్‌వేర్ తీసుకుంటది అంటే లాస్ట్ టైమ్ నేను చెప్పాను. ఎంత తీసుకుంటది? అరౌండ్ 40-50 జీబీ స్పేస్. కరెక్టా? 40-50 జీబీ. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ వేస్తారు? దేంట్లో వేస్తారు? మన హార్డ్ డిస్క్. స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్‌లో వేస్తారు. అంతేనా? ఎస్ఎస్‌డీ అయ్యుండొచ్చు, హెచ్‌డీడీ అయ్యుండొచ్చు. దేంట్లో అయినా ఏస్తారు. ఓకే. అంతా బానే ఉంది. నౌ ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ వెల్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలంటే నెట్వర్క్ అడాప్టర్ ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తము దేని మీద వర్క్ అవుతది? టోటల్ ఇవన్నీ కలిపి పనిచేస్తే ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపి పని చేయాలి అంటే నీకు ఏది ఇంపార్టెంట్? ఆపరేటింగ్ సిస్టమ్. నెట్వర్క్ పనిచేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్. స్క్రీన్ పనిచేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ నువ్వు కీబోర్డ్ పనిచేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్. ప్రతిదానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద మెయిన్ కోర్ అని చెప్పచ్చా? సింపుల్‌గా చెప్పొచ్చు ఈ మాట. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే బాగా ఆలోచన చేయండి. విండోస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి నీ లినక్స్‌లో నీ ల్యాప్‌టాప్‌లో వేసాం. ఇప్పుడు బాగా పెర్ఫార్మ్ అయితుంది. బాగా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు వేయలేకపోతున్నారు? నేనేమంటున్నానంటే వర్చువల్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేయకుండా మన విండోస్ తీసేసి ఓన్లీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేయలేమా? ఆలోచన సార్ అంటే చేయండి. విండోస్ కాకుండా ఓన్లీ లినక్స్ ఏనా సార్? ఓన్లీ లినక్స్. విండోస్ ఉండకూడదు. అలా ఓన్లీ లినక్స్ ఉండదు. వేయచ్చా వేయలేమా? అంటే వేయచ్చు సార్. థింక్ చేసి చెప్పండి నిదానంగా. కంపల్సరీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వేయొచ్చు. ఒకసారి బాగా వినండమ్మా. చాలా స్పష్టంగా వినండి. మీకు ఒక 2015 నుంచి నేను చూస్తున్నాను కదా! 25 వరకు కూడా మీకు కొన్ని ఆప్షన్స్ వచ్చేది అప్పట్లో. ఏంటంటే బూట్ అని, డ్యూయల్ బూట్ అని. ఇది ఎప్పుడైనా విన్నారా? డ్యూయల్ బూట్ ఎప్పుడైనా వింటే మీకు ఐడియా ఉంటది. డ్యూయల్ బూట్ ఏంటి? డ్యూయల్ బూట్ అంటే మీరు ఆన్ చేసేటప్పుడే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ చూజ్ చేసుకోవచ్చో సెలెక్ట్ చేసుకోవచ్చు. Yes, లినక్స్ sir, ఆర్ sir. విండోస్ అని. రైట్. అట్లా ఒక ఆప్షన్స్ ఉండేది. ఇప్పుడు మనం ఏం చేసేసామంటే ప్రతిసారి సిస్టమ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఏందబ్బా! ఒకటి పని చేస్తే ఇంకొకటి పని చేయదు. ఇప్పుడు నువ్వు విండోస్ పని చేసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేసావంటే ఒక హార్డ్ డిస్క్‌లో 2 ఆపరేటింగ్ సిస్టమ్‌లు వేసావు. ఒకటి విండోస్, ఇంకొకటి లినక్స్. ఒకటి విండోస్ వాడుతున్నావంటే లినక్స్ వాడలేవు. పోనీ లినక్స్ వాడుతున్నావంటే విండోస్ వాడలేవు. అర్థమవుతుందా? సో, ఈ మెకానిజం ఉండేది ఒకప్పుడు డ్యూయల్ బూట్ అని చెప్పేసి. మనం ఏం చేసామంటే ఈ మెకానిజం మొత్తాన్ని తీసేసాం. తీసేసి ఈ పంచాయతీ ఏంది అసలు? మనం ఒకేసారి 2 వాడలేమా? కలిపి ఒకేసారి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఓకే. చేయొచ్చు తప్పేం లేదని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. వర్చువల్ బాక్స్ టెక్నాలజీ తీసుకొచ్చాం అప్పుడు. అర్థమైందా? ఎందుకు ఈ వర్చువల్ బాక్స్ వచ్చిందనేది? వర్చువల్ బాక్స్ ఏం చేస్తది? మీ యొక్క విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనే లినక్స్, ఉబుంటు, ఈవెన్ ప్యారెట్, ఈవెన్ విండోస్
మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా వేసుకోవచ్చు వర్చువల్ బాక్స్లో. అర్థమవుతుందా? వర్చువల్ బాక్స్ అంటే కేవలం లినక్స్ వాడడానికే కాదన్న. వర్చువల్ బాక్స్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుందంటే దిస్ విల్ మేక్ యూ టు ఇన్స్టాల్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిపెండ్ అపాన్ యువర్ హార్డ్ డిస్క్. మీ హార్డ్ డిస్క్ కెపాసిటీ బట్టి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయినా మళ్ళీ వేసుకోవచ్చు. సార్ మన విండోసే మళ్ళీ వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు విండోస్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీరు ఒక పాయింట్ ఆలోచన చేయాలమ్మా. ఈవెన్ మీరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాలన్నా కూడా మీరు ఒక నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి కదా. మరి నెట్వర్క్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు కొద్దిసేపు బాగా ఆలోచన చేయండి. లినక్స్ ఒకవేళ బాగా వినాలి, లినక్స్ ఒకవేళ సపరేట్ వేసింటే డెఫినెట్లీ నెట్వర్క్ అడాప్టర్ ఉండేదా? డెఫినెట్లీ ఉండేది. ఇప్పుడు మరి ఇక్కడ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వాడుతున్నాం? త్రూ వర్చువల్ బాక్స్ వాడుతున్నాం. మరి లినక్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి నెట్వర్క్ అడాప్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరైనా చెప్తారా? అసలు నెట్వర్క్ అడాప్టర్ ఉందంటారా లినక్స్కి? బాగా వినాలి. లినక్స్కి ఒక సపరేట్ నెట్వర్క్ అడాప్టర్ ఉందా ఇక్కడ? థింక్ చేసి చెప్పండి. లేదు సార్. మరి ఎలాగా? సార్ అది ఇప్పుడు 2 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఒకటే నెట్వర్క్ అడాప్టర్ ఉంటుంది సార్. అంటే ఒక సిస్టమ్‌లో ఒక నెట్వర్క్ అడాప్టరే ఉండి ఒకేసారి డ్యూయల్‌గా రన్ చేస్తుంటే, అంటే ఇప్పుడు విండోస్‌లోనే లినక్స్ రన్ చేస్తున్నాం అనుకోండి సార్. విండోస్‌దే నెట్వర్క్ అడాప్టర్ వాడుకుంటుంది. ఓకే. బట్ క్వశ్చన్ అయితే సరిగ్గా వినాలి మీరు. బాగా వినాలి. స్క్రీన్ ఆగిపోయింది. వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. నేనేమంటున్నానంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. నేనేమంటానంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మీరు నెట్వర్క్ అడాప్టర్ జనరల్గా మీకు వైర్డ్ కాన్ఫిగరేషనా, వైర్లెస్ కాన్ఫిగరేషనా? వైర్లెస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు లినక్స్ కనెక్ట్ అయినప్పుడు లినక్స్ వైర్డ్ అవుతుందా, వైర్లెస్ అవుతుందా? లినక్స్ కూడా వైర్లెస్ అవుతుంది బాగా థింక్ చేయండి ఒకసారి. సార్. అంటే ఒక వర్చువల్ బాక్స్ లో రన్ చేసే లినక్స్ కా సార్? సార్ వైర్లెస్ అనుకుంటున్నాను సార్. మరి చందన నువ్వేమంటావు? వైర్లెస్. ఏది వైర్లెస్? లీనక్స్ కి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం విండోస్ కి వైర్లెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి సేమ్ తీసుకుంటాం. అనిల్ నువ్వేమంటావు? వైర్లెస్ సార్. చూద్దాం. సరే, మీరు అన్నట్టుగా ఇది ఒక గుడ్ అప్లికేషన్ పార్ట్ డిస్కషన్. చాలా బాగా మంచిగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది తర్వాత. చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది మీ ల్యాప్టాప్, ఇందులో ఒక నెట్వర్క్ అడాప్టర్ ఉంది NA. ఇది కేవలం దేనికి సపోర్ట్ చేస్తుంది? విండోస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలా డిజైన్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తాడంటే, మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడే కాదు ఎక్కడైనా చూడండి, ఎనీవేర్ వేరెవర్ యూ గో. స్క్రీన్ ప్రజెంట్ చేయట్లేదు కదా, రైట్. కనిపిస్తుందా? రైట్. ఇప్పుడు రైట్ ఇక్కడ చూడండి, NA అంటే నెట్వర్క్ అడాప్టర్. మనం దేంట్లో వేసాం? విండోస్ 10 ఆర్ విండోస్ 11. మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేస్తాడంటే తన ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతున్న సిస్టంలో ఇంకా ఏ సిస్టమ్ వర్క్ అవ్వకూడదు అంటాడు. బాగా వినాలమ్మా. ఒకవేళ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రన్ చేస్తున్నాడు కదా మన ల్యాప్టాప్లో, ఇంకా ప్యారలల్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వర్క్ అవ్వకూడదు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు అనమాట. సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ది, దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు అలైన్ విత్ ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్యారలల్గా. అర్థమవుతుంది? అంటే ఇక్కడ ఉన్న కీ కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ కానీ, లేకపోతే మీరు ఈవెన్ ద నెట్వర్క్ అడాప్టర్స్ కానీ, ఏదైనా కానమ్మా, మీరు ఇంకొకసారి ప్యారలల్గా లినక్స్ ఒకవేళ ప్యారలల్గా రన్ చేస్తే సైడ్ బై సైడ్ పెట్టుకొని, ఇక్కడ ఉన్న దీంట్లో ఉన్న ఏదైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయో దీనికి సపోర్ట్ చేయదు అసలు. ఫస్ట్ పాయింట్ ఇది సపోర్ట్ చేయదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాక్ ఎండ్ మొత్తం తీసి చూస్తే కూడా ఇదే ఉంటుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు తెలుసు, సరిగ్గా మైక్రోసాఫ్ట్ వాడే చెప్పాడు. మన బిల్ గేట్స్ తాత ఇట్లా డిజైన్ చేసి ఇచ్చాడు దీన్ని.
ఇప్పుడు చెప్పు మరి లినక్స్ నువ్వు అనుకుందాం వర్చువల్ బాక్స్ వేస్తే ఎలాగా ఒకసారి వితౌట్ వర్చువల్ బాక్స్ అనుకుందాం. వితౌట్ వర్చువల్ బాక్స్ ఓన్లీ లినక్స్ వేస్తే నువ్వు అన్నట్టుగా విండోస్ లేదు కాబట్టి నెట్వర్క్ అడాప్టర్ సపోర్ట్ చేయొచ్చేమో సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు వర్చువల్ బాక్స్ అయితే వేసావు, సపరేట్గా అయితే వాడట్లేదు. డెఫినెట్లీ లినక్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడి నుంచి రావాలి? వర్చువల్ బాక్స్ నుంచే రావాలి. పోనీ వర్చువల్ బాక్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడి నుంచి రావాలి? విండోస్ నుంచి రావాలి. మరి విండోస్లో ఉన్న కనెక్షన్ ఏంటి? ఒకే ఒక నెట్వర్క్ అడాప్టర్, అది కూడా ఒక వైర్లెస్. మరి ఇక్కడ వైర్లెస్ అయితే లినక్స్ కూడా వైర్లెస్ అవుతుందా? ఇది నా క్వశ్చన్. మరి వైర్లెస్ అవుతుందంటే ఇక్కడ అసలు ఇది సపోర్టే చేయదు కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా ఇప్పుడు కాదు ఎప్పుడైనా లైఫ్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క నెట్వర్క్ అడాప్టర్ కేవలం ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే వర్క్ చేస్తుంది. ఒక్క నెట్వర్క్ అడాప్టర్ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రమే వైర్లెస్ కనెక్షన్ ఇస్తుంది, రెండిటికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు చెప్పండి ఇది ఎలా పాసిబుల్? థింక్ చేయండి, ఒక 2 minutes అయినా స్పష్టంగా థింక్ చేయండి. మరి లినక్స్ వైర్లెస్ అవ్వటం ఎలాగా? గో అహెడ్. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికంటే ముందు ఈ క్లాస్ తర్వాత మీకు నెట్వర్కింగ్ క్లాసెస్ సెండ్ చేస్తాను నేను. ఒక 10 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఈ వీక్ అంతా మీరు కూర్చొని కంప్లీట్ చేయాల్సిన క్లాసెస్ అవి. జస్ట్ ఒక 2 weeks కింద నేను అది రికార్డ్ చేసినవి అదంతా కంప్లీట్ చేయాలి. ఓకే, దాంట్లో ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత టర్మ్స్ ఉంటాయి చూసారా, టర్మినాలజీస్ చాలా అడ్వాన్స్డ్గా చెప్పింటా ప్రాక్టికల్గా వినండి. జనరల్గా మీకు ఐపీ అడ్రసెస్ ఐడియా ఉందమ్మా? ఐపీ అడ్రసెస్ ఐడియా ఉందా? ఓకే, ఐపీ అడ్రసెస్ అంటే ఏంటమ్మా? సింపుల్గా చెప్పాలంటే మన డివైస్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. రైట్, వెరీ గుడ్. మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక మామూలు ఒక అడ్రస్. కానీ మీరు అనుకుంటున్న నెట్వర్క్ వేరేనా, నేను చెప్పించే నెట్వర్క్ వేరే ఉంటుంది. నెట్వర్కింగ్ క్లాసెస్ మీరు వినండి, మీకు చాలా వరకు ఐ సైట్ ఏమంటుందని అంటే చూసారా, కొంచెం కళ్ళు తెరవబడ్డాయని. చాలా డెప్త్గా చెప్పింటా, చాలా నీట్గా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంత డెప్త్ ఉందా, ఇంత అడ్వాన్స్డ్, చాలా బాగా నేర్చుకుంటారు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇస్తాను ఇది అయిపోయిన తర్వాత. జస్ట్ ఈ క్లాస్ స్టిక్ ఆన్ అవ్వండి. ఐపీ అడ్రస్ ఏం చేస్తుంది? ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంది. ఐపీ అడ్రస్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తూ ఉంది అంటే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, 192.168.53.45. ఎందుకంటే ఐపీ అడ్రస్ కేవలం మీకు న్యూమరికల్స్ మాత్రమే ఉంటుంది. డెఫినెట్లీ మీకు పాయింట్ రూపంలో ఉంటుంది, 192.168.53.45. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ డాట్ తర్వాత మీరు ఎప్పుడైనా స్పెల్ చేయాలంటే దీన్ని కలిపి స్పెల్ చేయకూడదు, ఇండివిజువల్గానే స్పెల్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 192.168 అనకూడదు, 168 అనాలి. 0.53 అనకూడదు, 53 అనాలి. ఓకే, ఇది ఐపీ అడ్రస్. మరి ఇప్పుడు అనుకుందాం మీ విండోస్ యొక్క ఐపీ అడ్రస్ ఇలా రాసాను అనుకుందాం, సంథింగ్ 192.8.6.5. మరి లినక్స్కి ఐపీ అడ్రస్ స్టాండర్డ్గా 10.0.2.15 ఉంటుంది. ఇప్పుడు మీరు అందరూ ఎంతమంది సిస్టమ్స్లో మీరు చూస్తే ఇదే ఉంటుంది స్టార్టింగ్, కరెక్టా? మీ ఐపీ అడ్రస్ కూడా ఇదే ఉంటుంది. కావాలంటే ఒకసారి అందరూ ఏం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి IF config అని కొట్టండి. IF config అని కొట్టండి అందరూ. ఎస్ సార్, ఇది ఒకరోజు టాస్క్ కింద ఇచ్చారు సార్. రైట్, అదే ఆ క్లాస్ ఈరోజు నేను కంటిన్యూ చేస్తున్నా. IF config ఇచ్చినప్పుడు 10.0.2.15 ఉంటుంది అందరికీ. ఈవెన్ ప్రపంచంలో ఎంతమంది ఇన్స్టాల్ చేసుకుంటే అంతమందికి ఇదే వస్తుంది. మరి దీని అర్థం ఏంది అసలు? ఈ ఐపీ అడ్రస్కి ఈ ఐపీ అడ్రస్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు నెట్వర్క్ మామూలుగా నెట్వర్క్ డిటెక్ట్ చేసేటప్పుడు ఇది 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ గా డిటెక్ట్ చేసి విండోస్ కి ఒక డిఫరెంట్ ఐపీ అడ్రస్, అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది సార్. మరి విండోస్ కి
విండోస్కి ఇలా ఉంటే డిఫాల్ట్గా ఇది ఉంటుంది సార్. అది ఒక సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా తీసుకుంటుంది. ఏదర్ ఒకటే డివైస్లో ఓపెన్ చేసినా సరే అది ఒక 2 సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి లినక్స్కి ఒకటి విండోస్కి ఒకటి ఉంటుంది. ఓకే. రైట్. ఓకే. కూల్. ఓకే. రైట్. నన్ను జనరల్గా బాగా వినండి. ఓకే. ఈ డిస్కషన్లోకి వద్దాం. 10.0 డిస్కషన్లోకి వద్దాం. బట్ దానికంటే ముందు ఫస్ట్ నాకు ఇది ఆన్సర్ చెప్పట్లే మీరు. లినక్స్ అనేది ఇప్పుడు వైర్డా వైర్లెస్సా మరి? వైర్లెస్సా వైర్డా? ఫస్ట్ దీనికి వైర్లెస్ కనెక్షన్ ఉంటుందా? వైర్లెస్ కనెక్షన్ ఉంటుందా? సార్ లినక్స్ వైర్లెస్. వైర్లెస్సే. పక్కానా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూస్ చేస్తున్న వైర్లెస్ కదా సార్. కాదు. మీకు ఇంటర్నెట్ వస్తుంది అంటే వైర్లెస్ అని కాదు. మీరు ఇక్కడ కొంచెం మీ టర్మినాలజీ చేంజ్ చేయాలి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, వినండి కావాలంటే. ఇప్పుడు సరే, ఊరికైనా ఒక మాట వరుసకు ఒక జోక్ వేస్తాను నేను ఇప్పుడు. చూడండి, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అందరూ, సార్ మేము లినక్స్ ఓపెన్ చేసాం, అందులో ఫైర్ ఫాక్స్ కూడా ఉంది, మేము ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి మేము గూగుల్ కూడా సెర్చ్ చేస్తున్నాం సార్, google.com సెర్చ్ చేస్తున్నాం సార్, మాకు ఇంటర్నెట్ వస్తుంది కదా, ఇంటర్నెట్ వస్తుంది కాబట్టి ఇది వైర్లెస్ సార్ అని అనుకుంటున్నారు మీరు. కానీ నేను అడుగుతున్నది ఆ వైర్లెస్ గురించి కాదు. నేను అడుగుతుండేది, సరే ఇప్పుడు మీరు ఇది వైర్లెస్ అంటున్నారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేశారు అనుకుందాం. ఓకే, మీరు ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేశారు అనుకుందాం. లేకపోతే మీరు అట్లీస్ట్ మీరు మీ దగ్గర ఉన్న ఐపీ అడ్రస్తో విండోస్కి కనెక్ట్ అవ్వాలనుకున్నారు అనుకుందాం. మీ దగ్గర ఉన్న ఐపీ అడ్రస్తో విండోస్కి కనెక్ట్ అవ్వాలన్నారు అనుకుందాం. ఊరికే మాట వరుసకి మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు అనుకుంటున్నారా? పోనీ మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేశారు .apk అని, లేకపోతే మీరు ఒక కమాండ్ రాశారు .exe అని, అంతెందుకు నాన్న మీరు ఒక బ్యాష్ స్క్రిప్టింగ్ రాశారు .sh అని. ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేశారో మీరు మీ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి బయటకి తీసుకొని రాగలరా? నో సార్. ట్రై చేయండి కావాలంటే. మీరు ఇంకా అడ్వాన్స్డ్ నేర్చుకునే కొద్దీ మీరు షాక్ అవుతారు. ఒక్క సింగిల్ పీస్ ఆఫ్ 1 MB కూడా బయటికి తీయలేరు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. హైలీ షాకింగ్ ఉంటుంది ఇది. లినక్స్ డిజైన్ అలానే ఉంటుందమ్మా. లినక్స్ సరిగ్గా అర్థం చేసుకోవాలన్నది అందుకే. ఎందుకు ఖాళీ లినక్స్ అందరు సరిగ్గా చెప్పించలేకపోతారంటే ఇవి అర్థం కాక. మీరు అట్లీస్ట్ ఒక 1 MB పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి తీయలేరు. మీరు ఎంతైనా క్రియేట్ చేయండి. ఒక ఆపరేటింగ్ సిస్టంలో మీరు అప్లికేషన్స్ చేసిండొచ్చు. ఈవెన్ రేపొద్దున్న మీరు ఒక హ్యాకింగ్ ఆపరేషన్ చేయాలన్నా కూడా లైవ్‌లో ఒక్క సింగిల్ ఎంట్రీ కూడా జరగదు దీంట్లో నుంచి బయటికి. ఎగ్జిట్ కూడా రాదు దీంట్లో నుంచి బయటికి. అంతే, నువ్వు ఇంకా స్టక్ అన్నట్టు, ఇంకా బావిలో పడ్డ కప్పలానే. ఎంతున్నా దీంట్లోనే చేసుకోవాలంతే. దీని నుంచి నువ్వు బయట ఏ ఓపెన్ నెట్వర్క్‌కి కనెక్ట్ అవ్వలేవు. తర్వాత కనెక్ట్ అయినా కూడా నీకు అవుట్‌పుట్ రాదు. అప్లికేషన్ బయటికి తీయలేవు. బ్రౌజర్ ఒక్కటే నువ్వు యాక్సెస్ చేయగలుగుతావు అంతే. బ్రౌజర్‌ని ఒక్కటే నువ్వు యాక్సెస్ చేసుకోగలవు అంతే. కానీ ఇక్కడ నుంచి నువ్వు ఏదైనా క్రియేట్ చేసావు అంటే, నువ్వు లినక్స్ నుంచి ఏదైనా క్రియేట్ చేసావు, లినక్స్ నుంచి ఏదైనా హ్యాక్ చేయాలనుకుంటున్నావు అంటే తప్పకుండా ఇది నీకు అలో చేయదు. ఎందుకు? లినక్స్ వైర్లెస్ కాదు కాబట్టి. ఇది ఎగ్జాంపుల్ ఇస్తా. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తే వైర్లెస్ అనుకుంటున్నారు. అది ఓకే, ఒక రకంగా టెక్నికల్ కరెక్టే. బట్ నేను అడుగుతుండేదంటే ఏంటో తెలుసా మీకు? వైర్లెస్ అంటే ఇప్పుడు బాగా వినండి అమ్మా. మీరు ఇప్పుడు ఒక సింపుల్ స్క్రిప్ట్ రాశారనుకుందాం. ఒక సింపుల్ స్క్రిప్ట్ రాశారు. ఓకే, ఈ స్క్రిప్ట్ని మీరు ఏం చేశారంటే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నారు. బాగా వినాలి, ఎవరికైనా షేర్ చేయాలనుకున్నారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ షేర్ చేయాలనుకుంటున్నారు. మాట వరుసకు చెప్తున్నా, జస్ట్ ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంది, ఇక్కడ మీకు ఒక ఐపీ అడ్రస్ ఉంది. మీరిద్దరు ఒక సేమ్ నెట్వర్క్తో ఉన్నారనుకుందాం, ఈజీగా షేర్ చేసేసేయచ్చు. లేదు, మీరు ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇచ్చారు, ఏదో ఒకటి ఒక అప్లికేషన్ డిజైన్ చేశారు, దీంట్లో నుంచి దీంట్లోకి వేరే సిస్టమ్ పంపించచ్చు ఈజీగా. అదే మీరు ఇక్కడ లినక్స్ పెట్టుకోండి, ఒక నిమిషం. లినక్స్ పెట్టుకుంటే
మీరు నాట్ ఈవెన్ అ సింగిల్ ఎంబీ కాదు కదా, ఒక సింగిల్ కేబీ స్క్రిప్ట్ కూడా బయటికి తీయలేదు. ఎందుకు? సేమ్ నెట్వర్క్ కాదు. సో దాని అర్థం ఏందో తెలుసా? మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు చాలా స్పష్టంగా వినండి అమ్మా, స్పష్టంగా వినండి. దీని అర్థం ఏంటంటే, ఇది విండోస్ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, విండోస్లో ఉన్న నెట్వర్క్ అడాప్టర్ ఇది వైర్లెస్. ఇది వైర్లెస్ ఉందమ్మా. వైర్లెస్ అంటే ఏంటో తెలుసా? ఎస్, దిస్ క్యాన్ సెండ్ ఎనీ ఫైల్ ఎనీవేర్. ఓకే, దిస్ క్యాన్ సెండ్ ఎనీ ఫైల్ ఆర్ ఇట్ క్యాన్ కనెక్ట్ టు ఎనీ నెట్వర్క్, కనెక్ట్ టు ఎనీ నెట్వర్క్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్, మీరు ఇది ఈవెన్ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ని మీరు ట్రాక్ చేస్తున్నారు, లేక సిగ్నల్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్, ఇది కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు కొద్దిసేపు ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి వర్చువల్ బాక్స్కి ఫస్ట్ కనెక్షన్ ఇస్తున్నాం. ఎందుకు? వర్చువల్ బాక్స్కి ఏది కనెక్ట్ అయింది? లినక్స్ కనెక్ట్ అయింది. కానీ లినక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్ లేదు, అంతేనా? ఓన్లీ సాఫ్ట్వేర్ ఒక్కటే ఉంది. హార్డ్వేర్ ఉందమ్మా లినక్స్కి? లినక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వర్క్ అవ్వాలంటే తప్పకుండా హార్డ్వేర్ కాంపోనెంట్ అవసరం. ఇప్పుడు విండోస్కి కూడా హార్డ్వేర్ కాంపోనెంట్ డిజైన్ చేస్తుంది, వాడుకుంటా ఉంది. మరి లినక్స్కి ఎక్కడ వర్క్ అవుతా ఉంది? లేదు. కాబట్టి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? విండోస్ నుంచే తెచ్చుకోవాలి. మొత్తం విండోస్లో నుంచే మొత్తం అన్నీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అన్ని ప్రతిదీ అన్ని విండోస్ నుంచే బారో చేసుకోవాలి. ఈ బారోయింగ్ ప్రాసెస్ మొత్తం ఎవరు చూసుకుంటున్నారు? ఇదిగో వర్చువల్ బాక్స్. ప్రతి కనెక్షన్ వర్చువల్ బాక్స్ చూసుకుంటుంది. వర్చువల్ బాక్స్ ఇస్తుంది ఇలాగా. పాయింట్ ఏంటంటే, వర్చువల్ బాక్స్ అన్నీ ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు క్వశ్చన్ రావచ్చు, సరే మరి లినక్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కూడా కావాలి కదా బయటికి వెళ్ళడానికి. ఎస్, అది కరెక్టే. నేను లేదని చెప్పట్లేదు. లినక్స్ ఇంటర్నెట్ యాక్సెస్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మీకు తమాషా తెలుస్తుంది, ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఒక్క పదంతో క్లారిటీ వస్తుంది. బాగా వినండి, ఇది ఒక పదంతో ఫుల్ క్లారిటీ వస్తుంది. మీకు మైండ్ మొత్తం ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది డౌట్ ఉంటే. ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి కదా. ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి అంటే, సరే లినక్స్ అంటది నాకు ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి కాబట్టి ఎట్లయినా ఇంటర్నెట్ యాక్సెస్ ఇప్పించు, నో ప్రాబ్లం. నేను విండోస్ నుంచి కొంతవరకు నీకు నెట్వర్క్ని షేర్ చేయగలుగుతా. దాని బేసిస్ మీద నువ్వు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వచ్చు. అవునా, చాలా బాగుంది. సరే, నాతో పాటు పక్కన ఎంతమంది వైఫై ఇంకా ఆన్ చేసుకున్నారో చూద్దామా ఒకసారి అని చెప్పి లినక్స్లో మీరు వైర్లెస్ కనెక్షన్ చెక్ చేయండి. మీరు ఇప్పుడు బాగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. మీరు ఇప్పుడు వైఫై ఓపెన్ చేశారు విండోస్లో, మీకు వేరే వైఫై నెట్వర్క్స్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా, ఈజీగా స్కాన్ చేయొచ్చు మీరు. కనిపిదా? సార్ కనిపిస్తుంది. మరి లినక్స్లో ఒకసారి స్కాన్ చేసి చూడు, ఒకసారి కనిపిస్తుందేమో వైఫై. కొట్టి చూడండి ఒకసారి, స్కాన్ చేయండి చూద్దాం ఏమైనా వస్తుందేమో. ఒక్క నెట్వర్క్ కూడా నీకు కనీసం ఓపెన్ కాదు, అసలు నీకు వైఫై అనే ఆప్షనే చూపిదు. ఇది నేను చెప్పింది, అర్థమైందా? ఎస్ సార్. మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలమ్మా బెటర్, ఎందుకంటే నాకు మీ ఫేసెస్ చూసే క్లాసెస్ చెప్పేది నేను. బెటర్ మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు క్లారిటీ వస్తుంది ఎంతవరకు అర్థమైంది లేదనేది. రైట్, ఇంకొక పాయింట్ చెప్తున్నానమ్మా, బాగా వినాలి. జనరల్గా ఆలోచన చేయండి. మనం ఎప్పుడైనా వైఫైని ఆన్ చేసుకుంటే మీకు స్కాన్ చేసినప్పుడు నెట్వర్క్స్ కనిపిస్తాయి, పలానా నెట్వర్క్స్ మీ పక్కన ఉన్నాయి అని, కరెక్టా? కానీ ఇక్కడ లినక్స్ ఓపెన్ చేయండి. లినక్స్లో మీరు చూస్తే మీకు నేను చూపిస్తాను ఈ ఆప్షన్ కూడా ఎక్కడ ఉంటుందని. ఈథర్నెట్ అని ఉంటుంది, అంతేగాని వైఫై అని ఎక్కడ కనపడదు. అవును సార్. అవునా? ఎస్ సార్. మీకు ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు నేను కూడా ఆన్ చేస్తాను మీ సరిగ్గా చూడండి. మీకు టాప్ రైట్ సైడ్లో ఒక చిన్న ఇలా ఒక మార్క్ ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది. టాప్ రైట్ సైడ్ ఇలా ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, కావాలంటే స్క్రీన్ పైన ఇలా ఒకటి ఉంటుంది అనమాట. ఈథర్నెట్ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఓపెన్ చేస్తే టాప్ రైట్ సైడ్లో కింద ఫస్ట్ లైన్ ఇదే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఏమని కనిపిస్తుందమ్మా మీకు అక్కడ? వైడ్ కనెక్షన్ కరెక్ట్. అదేమని చెప్తాను మీకు?
వైర్డ్ కనెక్షన్. వైర్డ్ కనెక్షన్. కానీ పాయింట్ ఏంటంటే అది వైర్డా కాదు. కాదు సార్. మరి ఇప్పుడు ఇంతసేపు మీరు వైర్లెస్ అన్నారు. క్వశ్చన్ బాగా వినాలి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మీరు వైరు కనెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ వైర్డ్ అని చూపిస్తూ ఉంది. మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి నెట్వర్క్ అడాప్టరు లేదు కానీ వైర్లెస్ కనెక్షన్ వెళ్తా ఉంది, ఇంటర్నెట్ కనెక్ట్ అవుతా ఉంది. కొంచెం ట్రిక్కీగా ఉంది కదా ఇది అర్థం చేసుకోవడానికి. నా క్వశ్చన్ ఏంటంటే మీరు వైర్ కనెక్ట్ చేయలేదు కానీ ఇది వైర్డ్ అంటా ఉంది. ఇంకో పక్కనేమో నెట్వర్క్ అడాప్టర్ లేదు కానీ వైర్లెస్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తూ ఉంది. ఎలా పాసిబుల్ ఇది? ఇది రెండు చిక్కుముళ్ళు నడిపించండి చూద్దాం. అంటే విండోస్ నుంచి కనెక్ట్ అయినందుకు మేబీ వైడ్ అని చూపిస్తుంది. అంటే విండోస్ నుంచి వర్చువల్ బాక్స్ కి వెరీ గుడ్, నెట్వర్క్ షేర్ అవుతుంది కాబట్టి Very అది good. wide అని చూపిస్తుంది సార్. వెరీ గుడ్. మరి వైర్లెస్ ఎట్లా? వైర్లెస్ అంటే ఇందాకనే చెప్పుకున్నాం కదా సార్, లైక్ ఇట్ మీన్స్ సెండింగ్ ఫైల్స్ కానీ కనెక్టింగ్ టు నెట్వర్క్, దాన్ని మనం వైర్లెస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, కనిపిస్తుందా మీకు స్క్రీన్ పైన? రైట్, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఫస్ట్ సిగ్నల్ వైర్డ్ కనెక్షన్ అని చెప్పి నీట్గా ఉంది, ఉందా? వైర్డ్ కనెక్షన్. ఇక్కడ డిస్కనెక్ట్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. మీరు వైర్డ్ కనెక్షన్ ఇప్పుడు డిస్కనెక్ట్ చేశాను నేను, మళ్ళీ ఆన్ చేస్తున్నా చూద్దాం. కనెక్ట్ అవుతే వైర్డ్ కనెక్షన్ వస్తుంది మళ్ళీ, కానీ ఇక్కడ వైర్లెస్ అని లేదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ కింద స్కాన్ చేస్తే నాకు ఇది ఏంటమ్మా? వైర్లెస్ కనెక్షన్. ఇది వైర్లెస్ కనెక్షన్. ఇదేమో వైర్డ్ కనెక్షన్. మరి ఎట్లా దీనికి దీనికి ఎట్లా కనెక్ట్ అయింది? ఏం కేబుల్ ఏం పెట్టలేదే అంటే ఇదే మీరు అర్థం చేసుకోవాలన్న కాన్సెప్ట్ నేను. ఇంకొకటి చూడండి అమ్మా, ఇంకొకటి చూస్తే మీరు ఇప్పుడు నా ఐపీ అడ్రస్ కూడా చూపిస్తాను నేను, మీరు కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఇది ఒరిజినల్ కాన్సెప్ట్స్ అమ్మా, ఇది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను నా ఐపీ అడ్రస్ ఇక్కడ మీకు కనిపిస్తలేదు, కరెక్టా? నా ఐపీ అడ్రస్ లేదు ఇక్కడ, 10.0.2.15 లేదు. చూసారా, నా ఐపీ అడ్రస్ కనపడడం లేదు అక్కడ. ఇక్కడ కూడా వైర్డ్ కనెక్షన్ వస్తుంది, ఐపీ అడ్రస్ని మార్చినప్పుడు మళ్ళీ వస్తుంది, బట్ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడేమో వైర్లెస్, ఇక్కడేమో వైర్డ్. ఈ కాన్సెప్టే నేను మీకు చెప్పాలనుకుంటుండేది. ఇక్కడ చూడండి, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా మీరు ఒక ల్యాబ్ సిస్టమ్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ల్యాబ్ సిస్టంలో ఉన్నారనుకుందాం మీరు. ఇక్కడ మీ దగ్గర ఇది సిస్టమ్ నెంబర్ 1 అనుకుందాం, 2 అనుకుందాం, 3 అనుకుందాం, 4 అనుకుందాం. మీరు ల్యాబ్ సిస్టమ్స్లో ఉన్నప్పుడు ప్రతి సిస్టమ్ వెనక ఒక వైర్ ఉంటుంది ఇలాగా, కరెక్టా? వైర్ ఉంటుంది. ఇది నేను నెట్వర్కింగ్లో కూడా చెప్పాను, కవర్ చేశాను. అక్కడ వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే మీకు ఒక్కొక్క సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటాయి, కరెక్టా? అప్పుడు మీరు ఏమని చెప్పొచ్చు? దిస్ ఈజ్ అ షేర్డ్ కనెక్షన్ అని చెప్పొచ్చా, లేకపోతే షేర్డ్ నెట్వర్క్ అని చెప్పొచ్చా? సింపుల్గా చెప్పొచ్చు. ఎందుకు? ఒకే వైర్ కదా, ఈ వైర్ కూడా ఆప్టికల్ ఫైబర్ కేబులే, అన్నిటికీ ఒకే వైరే వాడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాం, మనమే ఎక్కడ దూరం పోవట్లేదు. ఇక్కడ చూడండి, లినక్స్ ఏమో ఎటువంటి కనెక్షన్ లేదు కానీ ఇంటర్నెట్ యాక్సెస్ కావాలి. మరి ఇది స్కాన్ చేయగలుగుతుందా అంటే లేదు. అలాంటి టైంలో ఏం చేస్తున్నాం? నెట్వర్క్ని జస్ట్ షేర్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఇంటర్నల్గా షేర్ అవుతుంది కాబట్టి ఎస్, మనం అజ్యూమ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అ వైర్డ్ కనెక్షన్ అని. ఫిజికల్గా వైర్డ్ అని కాదమ్మా, వీ కెన్ అజ్యూమ్ ఎస్, ఇంటర్నల్గా షేర్ అవుతుంది కాబట్టి ఎస్, దిస్ ఈజ్ అ వైర్డ్ కనెక్షన్. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇదే ఎగ్జాంపుల్. ఒకే వైరు అన్ని సిస్టమ్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తూ ఉంది, అంతేనా? ఇంటర్నల్గా చూడండి ఒకసారి, ఒకే వైరే కదా అన్నిటికీ. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మన లినక్స్ నుంచి విండోస్ నుంచి లినక్స్కి ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉందంటే వైర్డ్ కనెక్షన్. సార్ మరి మనం దీన్ని వైర్లెస్ చేయలేమా ఎప్పటికీ అంటే ఎస్, ఒక ఆప్షన్ ఉందమ్మా. వీ కెన్ పర్చేస్ అన్ ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్. ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ని తీసుకొచ్చి నువ్వు పర్చేస్ చేసి నువ్వు కనెక్ట్ చేసుకోగలిగితే అప్పుడు నువ్వు ఏం చేయొచ్చో తెలుసా? దీన్ని వైర్లెస్ చేసుకోవచ్చు లినక్స్ని. ఎందుకు? మనకు విండోస్కి అయితే బిల్ట్ ఇన్ వైఫై అడాప్టర్ ఇచ్చాడు, లేదు కాబట్టి మనం కొనుక్కుంటున్నాం అంతే.
కొనుక్కొని ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్స్ ఎక్కడ కొనుక్కోవచ్చు? మీరు అమెజాన్ ఓపెన్ చేసి వైఫై అడాప్టర్స్ అని కొట్టండి, మీకు చాలా వస్తాయి. టీపీ లింక్ నుంచి స్టార్ట్ అవుతుంది, టీపీ లింక్ నుంచి ఆల్ఫా వరకు ఉంటాయి, మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు. ఇది 300 ఉంటుంది, ఇది 5K ఉంటుంది. ఇది హ్యాకింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, అన్ని అడాప్టర్స్ మీకు హ్యాకింగ్ పర్పస్కి వాడం మనం. హ్యాకింగ్ పర్పస్కి వాడే అడాప్టర్స్ ఆల్ఫా నుంచి స్టార్ట్ అవుతాయి. ఆల్ఫా, పాండా ఈ బ్రాండ్స్ అన్ని హ్యాకింగ్ ఆపరేషన్ సపోర్ట్ చేస్తాయి. టీపీ లింక్ ఇవన్నీ సపోర్ట్ చేయదు, జస్ట్ ఓన్లీ వైర్లెస్ కనెక్షన్గా వాడుకోవచ్చు అంతే, హ్యాకింగ్ ఆపరేషన్స్కి పనిచేయవు. అర్థమవుతుందా? రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ మనం కొనుక్కొని కనుక తీసుకొచ్చి పెడితే అప్పుడు లినక్స్ కూడా ఏమవుతుంది? వైర్లెస్ అవుతుంది. అప్పుడు మీరు స్కాన్ చేసినా కూడా ఎస్ యూ కెన్ కనెక్ట్ టు ది వైర్లెస్. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా వినాలమ్మా. ఇప్పుడు మీకు 2 సినారియోస్ ఇస్తున్నాను నేను, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీరు బాగా వినాలి ఈ పాయింట్. ఇప్పుడు ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు లినక్స్ యొక్క బాగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. లినక్స్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటమ్మా? 10.0.2.15. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, ఐఎమ్ టేకింగ్ కేస్ నెంబర్ 1. ఒక కేసు ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు లినక్స్కి నేనేం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ అనుకుందాం. ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ నేను అటాచ్ చేస్తున్నాను. ఓకే, సో దట్ అప్పుడు ఏంటి, ఇది కూడా ఒక వైఫై డివైస్ లాగా వర్క్ చేస్తుందా? దిస్ కెన్ ఆల్సో స్కాన్, దిస్ కెన్ ఆల్సో కనెక్ట్, అంతేనా? దిస్ కెన్ ఆల్సో స్కాన్ అండ్ కనెక్ట్ టు వైఫై నెట్వర్క్, డెఫినెట్లీ అంతే కదా. అప్పుడు నేను ఒక కొత్త వైఫైకి కనెక్ట్ అయిన అనుకుందాం, ఒక కొత్త వైఫైకి కనెక్ట్ అవుతే డెఫినెట్లీ అప్పుడు నాకు ఈ ఐపీ అడ్రస్ కాస్త ఏమవుతుందమ్మా? ఇదే ఐపీ అడ్రస్ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఈ ఐపీ అడ్రస్ కాస్త చేంజ్ అయిపోతుంది. లేదు సార్, ఉండదు. ఈ ఐపీ అడ్రస్ కాస్త చేంజ్ అయిపోయి నాకు కొత్త ఐపీ అడ్రస్ వస్తుంది, ఒక న్యూ ఐపీ అడ్రస్ వస్తుంది, అంతేనా? బికాజ్ నేను ఏదైతే రూటర్ కనెక్ట్ అవుతానో దాని తాలూకా న్యూ ఐపీ అడ్రస్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది కేస్ నెంబర్ 1. ఎప్పుడు మనం ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు కేస్ నెంబర్ 2, నా యొక్క కండిషన్ ఏంటంటే, ఈవెన్ దో if I not attach a external Wi-Fi adapter, మొత్తం సేమ్, నేను ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ని కూడా అటాచ్ చేయకుండా నేను నా ఐపీ అడ్రస్ని చేంజ్ చేసుకోవాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసానా? ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడే చాలామంది నేను చూస్తాను కదా, కోచింగ్ సెంటర్స్లో పిల్లలకి ఇది అసలు సరిగ్గా చెప్పారు, డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు. పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ మీరు ఒక స్మాల్ కనెక్షన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటో తెలుసా? మీకు ఫస్ట్ వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో మీకు నెట్వర్క్ అని ఉంటుంది, ఒక సెట్టింగ్. ఎవరు చేయకూడదు, ఫస్ట్ చూడాలి. నెట్వర్క్ అని ఒక సెట్టింగ్ ఉంటుంది. నెట్వర్క్ అనే ఒక సెట్టింగ్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు నాట్ నెట్వర్క్ అని ఉంటుంది స్టార్టింగ్ డిఫాల్ట్గా. నాట్ నెట్వర్క్ అని ఉంటుంది. నాట్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసా? ఇది ఎటువంటి నెట్వర్క్కి కనెక్ట్ అవ్వకుండా డిఫాల్ట్ నెట్వర్క్ తీసేసుకుంటుంది. ఇది కాస్త మనం ఏం చేయాలంటే బ్రిడ్జ్ కనెక్షన్లోకి మార్చుకోవాలి. బ్రిడ్జ్ కనెక్షన్ అంటే ఏంటో చెప్తా వినండి. బ్రిడ్జ్ కనెక్షన్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు విండోస్ యొక్క ఐపీ అడ్రస్ ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 53.6.8.1 అనుకుందాం. ఓకే, లినక్స్ యొక్క ఐపీ అడ్రస్ 10.0.2.15. ఇప్పుడు ఏ కనెక్షన్లో ఉంది అంటే ఏం చెప్తాం? నాట్ అంటే ఏంటో తెలుసా? ఈ విండోస్ యొక్క ఐపీ అడ్రస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లినక్స్తో షేర్ చేసుకోవట్లేదు. నాట్ అంటే ఏంటి? నో షేరింగ్, సింపుల్గా నో నెట్వర్క్ అంటాం జనరల్గా. లేకపోతే మీకు నాట్ ఫుల్ ఫామ్ ఇంకా బెటర్గా కూడా చెప్పచ్చు, బట్ సింపుల్గా ప్రస్తుతానికి అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. నాట్ అంటే జనరల్గా నో నెట్వర్క్, జనరల్గా గుర్తుపెట్టుకోండి, నో నెట్వర్క్ అంటాం నాట్ అంటే ఎటువంటి నెట్వర్క్ షేరింగ్ లేదు అని. ఓకే, నాట్ అంటే నో నెట్వర్క్ షేరింగ్, జస్ట్ ఐడియల్ అనమాట. డిఫాల్ట్గా వైడ్ కనెక్షన్ తీసేసుకుంటుంది అంతే. అదే నువ్వు ఒకవేళ ఇక్కడ బ్రిడ్జ్ కనెక్షన్ పెట్టావనుకో, నాట్ ప్లేస్లో బ్రిడ్జ్ కనెక్షన్ పెడితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? విండోస్ నుంచి లినక్స్కి
తన ఐపీ అడ్రస్ షేర్ అవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ కాస్త ఏమవుతుంది 53.6.8.5 ఇలా వస్తుంది సంథింగ్. అర్థమవుతుందా? సో దట్ అప్పుడు లినక్స్ కూడా ఏమవుతుంది విండోస్తో కనెక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ లినక్స్ బయటికి పోవాలనుకుంటే విండోస్ సహాయంతో బయటికి పోతుంది. ఈవెన్ ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ లేకపోయినప్పటికీ కూడా. అర్థమవుతుందమ్మా? ఇంకొకసారి చెప్తా ఈ పాయింట్, మరి బాగా వినాలి. జనరల్గా ఇక్కడ కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2 చూడండి. కేస్ నెంబర్ 1 ఏంటంటే మనం లినక్స్లో ఉన్నాం. చాలా సింపుల్. ఫస్ట్ 10.0.2.15 చాలా సింపుల్. ఇది బాగుంటుంది. దీని గురించి నేను మరి మీకు డీటెయిల్గా నోట్స్ కూడా ఇస్తాను, ఇప్పుడు రాసుకోవచ్చు మీ తర్వాత. 10.0.2.15 అంటే ఇది నథింగ్ అమ్మా, నాట్ నెట్వర్క్ అంటాం. నాట్ అంటే ఇది నువ్వు ఎక్కడ కనెక్ట్ చేసుకోలేవు అని స్పష్టంగా అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే ఇది డిఫాల్ట్గా ఎట్లుంటుంది, ఒక వైర్డ్ కనెక్షన్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడే చెప్పా, టెక్నికల్గా అజ్యూమ్ చేసుకోవచ్చు వైర్డ్ అని. లేదు నువ్వేం చేసావు, కొద్దిగా మార్చావు, ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసావు. దేన్ని కనెక్ట్ చేసావు, లినక్స్ కనెక్ట్ చేసావు. ఉన్న పళ్ళంగా అప్పుడు నీకు వైఫై కనెక్ట్ చేస్తావు కాబట్టి స్కాన్ చేస్తుంది. అది కూడా నార్మల్గా స్కాన్ చేస్తే నువ్వు కొత్త రూటర్ కనెక్ట్ చేస్తావు. కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీ ఐపీ అడ్రస్ మారిపోతుంది. నువ్వేమన్నావు, సార్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు సార్, నేను ఆల్ఫా అడాప్టర్స్ కొనుక్కోలేను, 10,000 20,000 ఖర్చు అవుతుంది, నాకు అంత లేదు సార్ బడ్జెట్ అంటే. అప్పుడు నేనేం చెప్తున్నా, కేస్ నెంబర్ 2, నువ్వు ఎటువంటి ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ పర్చేస్ చేయకపోయినప్పటికీ కూడా స్టిల్ నీ ఐపీ అడ్రస్ని మార్చుకోవచ్చు. నువ్వు వైర్లెస్కి స్కాన్ చేయని నేను చెప్పట్లే, నువ్వు వైఫై డివైజెస్కి కనెక్ట్ అవుతావు నేను చెప్పట్లేదు. నాన్న బాగా వినాలి. నువ్వు వైఫై డివైజెస్కి కనెక్ట్ అవుతావు, నువ్వు అక్కడి నుంచి హ్యాక్ చేయని అవన్నీ నేను చెప్పట్లేదు. నేను అంటుండేది ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర విండోస్ మెషిన్ ఉందా, బాగా వినాలి, ఇదే స్పష్టంగా వినాలి. విండోస్ దగ్గర ఒక వైఫై అడాప్టర్ ఉందా, కరెక్టేనా? ఈ వైఫై అడాప్టర్ ఏం చేస్తుంది, స్కాన్ చేస్తుంది, కనెక్ట్ అవుతుంది, కరెక్టా? ఇప్పుడు అనుకుందాం స్కాన్ చేసి ఒక వైఫైకి కనెక్ట్ అయింది అనుకుందాం. బాగా వినాలి, స్కాన్ చేసి ఒక వైఫై కనెక్ట్ అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఈ బ్రిడ్జ్ కనెక్షన్ ఉపయోగించుకొని ఏదైతే విండోస్ ఒక వైఫై కనెక్ట్ అవుతుందో నువ్వు ఆ నెట్వర్క్ కనెక్ట్ అవ్వచ్చు. ఎలాగా, విండోస్తో కనెక్షన్ తీసుకొని. ఇంకా ఈజీగా చెప్తా, బాగా వినాలి. ఇప్పుడు ఫస్ట్ ఏమంటుందో తెలుసా, ఇప్పుడు చూడండి నువ్వేం చేస్తున్నావు, ఫస్ట్ బాగా వినాలమ్మా. ఇప్పుడు రివర్స్లో చెప్తాను, ఇది కొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ బ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చావు. బ్రిడ్జ్ అంటే ఏంటి, ఫస్ట్ చూడాలి కార్తికేయ, ఫస్ట్ చూడు, తర్వాత చేయద్దు, ఫస్ట్ చూడు. ఎవరు కూడా పెన్ను చేయకండి అమ్మా, ఫస్ట్ వినాలి. చేస్తే మధ్యలో అంతా బ్లాంక్ అవుతుంది. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చేయమని చెప్పను, ఫస్ట్ వినాలి, అందరు వినాలి. ఫస్ట్ చూడండి, బ్రిడ్జ్ కనెక్షన్ ఏంటి అంటే ఫస్ట్ విండోస్ తన ఐపీ అడ్రస్ని షేర్ చేయడానికి రెడీగా వస్తుంది. బాగా వినాలి, ఐపీ అడ్రస్ని షేర్ చేయడానికి రెడీగా ఉంటుంది అనమాట విండోస్. ఈ బ్రిడ్జ్ కనెక్షన్ ఏం చేస్తుంది, ఐపీ అడ్రస్ని లినక్స్కి షేర్ చేస్తుంది. ఐపీ అడ్రస్ లినక్స్కి షేర్ అవుతుంది. అప్పుడు ఏంటి, విండోస్ తన ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు లినక్స్ యొక్క ఐపీ అడ్రస్ ఇది ఉందనుకుందాం. ఉన్న పళ్ళంగా ఎట్లా మారిపోతుంది, ఇదిగో సంథింగ్ ఇలా మారిపోతుంది ఏదో ఒకటి. ఇప్పుడు విండోస్ యొక్క ఐపీ అడ్రస్ ఇలా ఉందనుకుందాం, 4.6.1 ఉంటే ఇక్కడ 4.6.2 వచ్చేస్తుంది. ఓకే, అంతేగాని లినక్స్ ఉన్న పళ్ళంగా స్కాన్ చేస్తుంది, కనెక్ట్ అవుతుంది నేను చెప్పట్లేదు. ఇది ఈ ప్రాసెస్ చేయదు, ఎందుకు, అది వైఫై అడాప్టర్ లేదు దీనికి. బట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, విండోస్ ఏదైతే ఒక వైఫైకి కనెక్ట్ అవుతుందో మనం ఇప్పుడు విండోస్ ఇక్కడ కనెక్ట్ అయిందా, విండోస్కి ఒక సపరేట్ ఐపీ అడ్రస్ ఉంటుందా, విండోస్ నుంచి మనం బారో చేస్తున్నాం నెట్వర్క్ని. విండోస్ నుంచి నెట్వర్క్ని బారో చేసినప్పుడు అప్పుడు బ్రిడ్జ్ కనెక్షన్ సెట్ చేసుకుంటే విండోస్ ఏం చేస్తుంది అంటే ఇలాంటి ఒక ఐపీ అడ్రస్ ఇస్తుంది దీనికి కూడా. అర్థమవుతుందా? విండోస్ ఇప్పుడు ఏ కనెక్షన్లో ఉంది, 53.4.6.1. ఇది ఎట్లా వచ్చింది, ఈ వైఫైకి కనెక్ట్ అయితే ఐపీ అడ్రస్ వచ్చింది, కరెక్టా? బ్రిడ్జ్ కనెక్షన్ పెట్టుకుంటే ఏమని అడతాము, ఎస్ నాకు కూడా కొంతవరకు నెట్వర్క్ కనెక్షన్ ఇవ్వమని అడిగినట్లు. అప్పుడు ఏం చేస్తుంది విండోస్, సింపుల్గా షేర్ చేసేస్తుంది, తీసుకో నా నెట్వర్క్ కనెక్షన్ అని. అంటే ఏంటో తెలుసా, అప్పుడు కరెక్ట్గా చూస్తే విండోస్ తన నెట్వర్క్ని మీకు షేర్ చేసిన తర్వాత
లినక్స్ యొక్క ఐపీ అడ్రస్ కూడా ఉన్న పలంగా మారిపోతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకవేళ ఇది ఈ కనెక్షన్ చాలా ఈజీ అమ్మా చేయటం. సార్ అది విండోస్ కిను లినక్స్ కి రెండు అప్పుడు షేర్ చేసినప్పుడు సేమ్ ఐపీ అడ్రస్ ఉంటుందా సార్? సేమ్ ఐపీ అడ్రస్ ఉండదు, డిఫాల్ట్ లాస్ట్లో మారిపోతుంది. 1 ఒకటి, ఇక్కడ 2 ఒకటి, లాస్ట్లో మారిపోతాయి. ఈవెన్ ఒక స్మాల్ డాట్ తర్వాత ఒక స్మాల్ పాయింట్ తర్వాత ఒక అడ్రస్ మారినా కూడా మారిపోయినట్టు. ఇది సబ్నెట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు నెట్వర్కింగ్ క్లాసెస్లో నేను చెప్పాను అన్న చూసారా, అక్కడ ఇవన్నీ కవర్ అవుతాయి, నీ డౌట్స్ అన్నీ అక్కడ కవర్ అవుతాయి. ఓకే రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి బాగా వినండి, లినక్స్ నుంచి నువ్వు వైఫై హ్యాక్ అనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, మాట వరుసకి లినక్స్ నుంచి నువ్వు వైఫై హ్యాక్ చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించి, లినక్స్ ఏ కనెక్షన్లో ఉంది? బ్రిడ్జ్ కనెక్షన్లో ఉంది. బ్రిడ్జ్ కనెక్షన్ అంటే ఏంటి? విండోస్ని కనెక్ట్ అయినట్టే. ఇప్పుడు విండోస్ ఎక్కడ కనెక్ట్ అయింది? రూటర్కి కనెక్ట్ అయింది, కరెక్టేనా? ఇప్పుడు లినక్స్ వైఫైని హ్యాక్ చేయగలరా? ఆరామ్సే హ్యాక్ చేయగలరు. ఇది కనెక్షన్, అర్థమైందా? ఎంత సింపుల్గా ఉంది కదా. ఒక వైఫై ఎక్స్టర్నల్ అడాప్టర్ లేదు, ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా మీరు చూస్తే బ్రిడ్జ్ కనెక్షన్ పెట్టుకున్నామా, పెట్టేసుకున్నామా, అయిపోయింది, ఏం లేదు. ఫస్ట్ విండోస్ తన అడ్రస్ చేస్తుంది, అంటే నెట్వర్క్ని షేర్ చేస్తూ ఉంది. ఏమి నెట్వర్క్? ఎట్లా వచ్చింది విండోస్కి నెట్వర్క్? వైఫై కనెక్ట్ అవ్వడం ద్వారా. మరి ఏం చేస్తున్నాం? ఇదే బ్రిడ్జ్ కనెక్షన్ ఉపయోగించుకొని విండోస్ నుంచి వైఫైకి కనెక్ట్ అవుతాం. ఇది ఈ కాన్సెప్ట్నే మనం జనరల్గా మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటాం, MITM అటాక్స్ అంటాం. MITM అంటే ఏంటో తెలుసా? మ్యాన్ ఇన్ ద మిడిల్. ఇక్కడ మ్యాన్ ఇన్ ద మిడిల్ ఎవరో తెలుసా? వీళ్ళ ముగ్గురు మధ్యలో మ్యాన్ ఇన్ ద మిడిల్ ఎవరు? బ్రిడ్జ్ కనెక్షన్. అంటే ఇక్కడ ఉండేది ఎవరు? వర్చువల్ బాక్స్. వర్చువల్ బాక్స్ ఇస్ ద మ్యాన్ ఇన్ ద మిడిల్. కరెక్ట్, సరిపోయిందా లెక్క? రైట్. జనరల్గా ఇవన్నీ కేస్ స్టడీస్ అమ్మా, ఒక 4 to 12 కేస్ స్టడీస్ ఉంటాయి. నేను అవన్నిటిని మీకు కుదించి ఇంకా సింపుల్గా చెప్తున్నా. యాక్చువల్లీ చాలా ఇంకా లెంతీగా చెప్పచ్చు, బట్ అది టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ మీకు షార్ట్ ఫామ్లో ద బెస్ట్ వే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఈజీగా త్వరగా కనెక్ట్ అవుతారు మీరు కాన్సెప్ట్కి. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి సార్, ఈ ఆప్షన్ లేకుండా మనం ఇంకా డిఫరెంట్గా చేయలేమా? మన విండోస్కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. నువ్వేం చేయొచ్చు, ఒక ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ తెచ్చుకున్నావు అంటే నువ్వు డైరెక్ట్గా లినక్స్ నుండి రూటర్ కనెక్ట్ అయిపోవచ్చు. ఏదైతే వైఫై కనెక్షన్ ఉందో రూటర్, దానికి డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఈ ఆప్షన్ లేని పక్షాన నువ్వు ఏం చేస్తున్నప్పుడు ఫస్ట్ విండోస్ నుంచి ఒక నెట్వర్క్ని షేర్ చేయించుకుంటున్నావు. ఓకే, నెట్వర్క్ షేర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నీ ఐపీ అడ్రస్ మారిపోతుంది, అంటే నీకు నెట్వర్క్ షేర్ అయినట్లే. ఇప్పుడు నువ్వు విండోస్ వరకు వెళ్తావు, విండోస్ నుంచి కనెక్ట్ అయిన వైఫై డివైస్ వరకు వెళ్ళగలుగుతావు. బ్రిడ్జ్ అని అందుకే అంటున్నామమ్మా, బాగా వినాలి. ఇక్కడ మీరు బ్రిడ్జ్ అంటే ఏమనుకుంటున్నారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, బ్రిడ్జ్ అన్నప్పుడు మీకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, కరెక్టా? ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే మనం ఒక బ్రిడ్జ్ అంటున్నాం, కరెక్టేనా? ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్, రెండు ఉంటేనే బ్రిడ్జ్. స్టార్టింగ్ పాయింట్ విండోస్, ఎండింగ్ పాయింట్ లినక్స్. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ నుంచి ఎండింగ్, ఎండింగ్ నుంచి స్టార్టింగ్, ఎట్లయినా పోవచ్చు మీరు, మీ ఇష్టం. అర్థమవుతుందా? కానీ ఒకటే ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటి దీనివల్ల? మీకు ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది, దానివల్ల మీరు బయటికి వెళ్ళగలుగుతారు. చూస్తున్నారా? పక్కన బయటకు వచ్చేస్తుంది లినక్స్. ఇప్పుడు బయటికి రావటం అంటే ఏం కాదమ్మా, మీరు హ్యాకింగ్ ఆపరేషన్స్ చేయగలరు అని, మీరు హ్యాక్ చేయగలరు అని. అర్థమవుతుందా? మీరు 10.0.2.15 పెట్టుకున్నారంటే మీరు ఏమీ హ్యాక్ చేయలేరు. ఇదే కాదు, ఏ నెట్వర్క్ జీరో. మీకు ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉండాలి, అది ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉండాలి, ఏదర్ ఎక్స్టర్నల్ అయినా లేకపోతే ఇలా బ్రిడ్జ్ కనెక్షన్ అయినా. బ్రిడ్జ్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం లేదమ్మా, విండోస్ తన యొక్క ఐపీ అడ్రస్ని షేర్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా మీకు అప్పుడు ఇది వైర్లెస్ కనెక్షన్ వస్తుందా, వైర్డ్ కనెక్షన్ వస్తుందా? చూడండి, చెప్పండి చూద్దాం. వైర్డ్ కనెక్షన్ వస్తుంది. వెరీ గుడ్, వైర్డే వస్తుంది. వైర్లెస్కి ఎప్పుడు రాదమ్మా, వైర్లెస్కి ఎప్పుడు రాదు. ఒకవేళ వైర్లెస్ అని వస్తే ఫస్ట్ ఏం చేయాలి? అది స్కాన్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యము? ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ ఉన్నప్పుడు మాత్రమే. లేని పక్షాన బ్రిడ్జ్ కనెక్షన్ పెట్టుకున్నంత మాత్రాన వైర్లెస్ అయిపోయింది అనుకుంటే పొరపాటు పడుతున్నట్లు. వైర్లెస్ అంటే మరి ఇది ఏం చేయాలి? స్కాన్ చేయాలి, కనెక్ట్ చేయాలి. ఇది చేయదు కాబట్టి అది వైర్డే. కానీ ఏంటి ఇక్కడ బెనిఫిట్ ఏంటి మీకు? ఇక్కడ ఎవరైనా చెప్తారా బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటి? బ్రిడ్జ్ కనెక్షన్ ఒకటి యూజ్ చేసుకుంటున్నాం. బెనిఫిట్ ఏంటి? లినక్స్కి బెనిఫిట్ ఏంటి ఇక్కడ బ్రిడ్జ్ కనెక్షన్ వల్ల?
లినక్స్కి బెనిఫిట్ ఏంటి బ్రిడ్జ్ కనెక్షన్ వల్ల. లినక్స్లో ఏం చేంజ్ అవుతా ఉంది? ఐపీ IP అడ్రస్ IP అంతే అడ్రస్ కదమ్మా, ఫస్ట్ వచ్చేది అది నానా, ఫస్ట్ బెనిఫిటే అది. ఎందుకు లినక్స్ని బయట పడేస్తున్నాం కదా. బాగా వినండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి కావాలంటే నోట్స్ మీరు. 10.0.2.15 అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది నో నెట్వర్క్, మీరు ఆల్రెడీ ఇది రాశారు. నెక్స్ట్ ఏంటంటే యూ కాంట్ కనెక్ట్ టు ఎనీథింగ్. నువ్వు దేనికి కనెక్ట్ చేయలేవు అసలు. నువ్వు యూ కాంట్ కనెక్ట్ టు ఎనీథింగ్ అంటున్నాను నేను. నువ్వు దేనికి అసలు ఏ ఒక్క చిన్న ముక్క కూడా కనెక్ట్ కాలేవు దీంతో. ఇంకోటి చెప్పాలంటే దిస్ ఈస్ కంప్లీట్లీ స్టేబుల్. లేకపోతే ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ నో నెట్వర్క్. ఇది అసలు పైన రాశాను కదా, రైట్, రాసుకోండి. ఒక్కొక్క పాయింట్ రాస్తున్నా. దిస్ కాన్ కనెక్ట్ టు ఎనీథింగ్. నెక్స్ట్ ఇది స్టేబుల్, లేకపోతే యూ కాంట్ గో అవుట్ సైడ్ ద లినక్స్. యూ కాంట్ గో అవుట్ ఆఫ్ ది లినక్స్ టు హ్యాక్, రైట్. ఫోర్త్ పాయింట్, no hacking operation can be done. No hacking operation can be done. అసలు నువ్వు ఎటువంటి హ్యాకింగ్ ఆపరేషన్ చేయలేవు. నథింగ్ అసలు. నువ్వు ఈవెన్ యూ కాంట్ కనెక్ట్ టు అ వైర్లెస్. ఇది ఇంకొక మేజర్ ప్రాబ్లం, రైట్. వైర్లెస్ కనెక్ట్ అవ్వలేవు. ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, రైట్. ఇంకొకటి ఇక్కడ రాసుకోవచ్చు మీరు. యూ కాంట్ కనెక్ట్ టు అ షేర్డ్ నెట్వర్క్. ఈవెన్ ఒక నెట్వర్క్ షేర్ అయితే కూడా దాన్ని కనెక్ట్ చేసుకోలేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి 10 పాయింట్ అంటే. ఇది 10 పాయింట్ యొక్క ఒరిజినల్ స్టోరీ. అందుకే దీన్ని మనం నాట్ అంటాం, నో నెట్వర్క్. సింపుల్గా ఏంటంటే నో నెట్వర్క్ అంటాం. ఇది 10.0.2.15లో ఉన్న ప్రాబ్లం. అర్థమవుతుందా? ఎందుకు మనం ఇంత స్పెసిఫిక్గా దీన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇది మీకు క్లారిటీ ఉండాలి కాబట్టి. దీన్ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా, చూడొచ్చు మీరు. రాసుకోండి, నో ప్రాబ్లం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు సెట్టింగ్స్ ఉందా. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఒక ఆప్షన్ వస్తుంది, జనరల్, సిస్టమ్, డిస్ప్లే, స్టోరేజ్, ఆడియో కింద నెట్వర్క్ అని ఉంటుంది. నెట్వర్క్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ స్టార్టింగ్లో నాట్ అని ఉంటుందమ్మా. నాట్ అని ఉంటుంది. మేక్ ష్యూర్ దట్ వర్చువల్ కేబుల్ కనెక్టెడ్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. మేక్ ష్యూర్ ఇట్ ఈస్ డన్. ఓకే. తర్వాత ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇప్పుడేం పెట్టకండి. నాట్ పక్కన మీకు ఇంటర్నల్ ఉంటుంది, హోస్ట్ ఓన్లీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా బ్రిడ్జ్ కనెక్షన్ ఒక్కటే పెట్టుకోండి. మీరు ఇక్కడ ఏది చేయకూడదు, నేమ్ దగ్గర ఏది చేంజ్ చేయకండి, అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. నేమ్ బ్లాక్ దగ్గర ఏది చేంజ్ చేయదు, బికాజ్ అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరు ఎంతసేపు ఉన్నా బ్రిడ్జ్ అని పెట్టి వదిలేసేయండి అంతే. వదిలేసి మీరు ఇక్కడ ఓకే అని కొట్టిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఐ రిపీట్, మీరు స్టార్ట్ చేయక ముందు ఈ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ మీరు స్టార్ట్ చేసేసి తర్వాత నేను ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాను సార్, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, అదేం తప్పులేదు. ఇదిగో ఇక్కడ ఇలాగా, ఇక్కడ పైన ఈ డివైజెస్ ఉంటుంది, డివైజెస్లో కూడా నెట్వర్క్ ఉంటుంది. నెట్వర్క్లో మరి సేమ్ నెట్వర్క్ సెట్టింగ్స్ మళ్ళీ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇక్కడ లైవ్లో నుంచి చేసుకోవచ్చు. ఇలా వర్క్ అవుతుందా అంటే ఇలా వర్క్ అవ్వదు, ఇలా వర్క్ అవ్వదు, నేను ముందే చెప్తున్నా. ఓకే, మీరు వీలైతే ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేసేటప్పుడు కూడా అమ్మ అందరు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. సేవ్ ద మెషిన్ స్టేట్ ఎప్పుడు సేవ్ చేయకూడదు, సెండ్ కొట్టకూడదు, పవర్ ఆఫే చేంజ్ చేసుకోవాలి. చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ అది. సేవ్ ద మెషిన్ స్టేట్ అని, సెండ్ ద షట్ డౌన్ సిగ్నల్ కానీ ఎప్పుడు చూస్ చేసుకోకూడదు. ఎప్పుడు పవర్ ఆఫ్ ద మెషినే ఉండాలి. అన్నిట్లో కూడా పవర్ ఆఫ్ ద మెషిన్ చూస్ చేసుకొని ఓకే చేయండి. ఓకే, నెక్స్ట్ ఆన్ చేసేటప్పుడు మనం సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. నెట్వర్క్లో బ్రిడ్జ్ కనెక్షన్, ఓకే, వర్చువల్ కేబుల్ కనెక్టెడ్ అని ఒకటి ఉండాలి. ఓకే కొట్టేసి స్టార్ట్ చేయండి, అంతే. ఇది సింపుల్ ప్రాసెస్. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఐపీ అడ్రస్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిఎండి అని కొట్టాను,
రైట్. నేను ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేశాను. ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ సంథింగ్ ఏదో వచ్చింది. ఎలా స్టార్ట్ అయింది? 192.168.1.13 ఇది నా ఐపీ అడ్రస్ యాక్చువల్లీ. ఓకే. కానీ ఇక్కడ ఇప్పుడు నా ఐపీ అడ్రస్ 10.0.2.15 ఉండదు. ఇట్ విల్ బి చేంజ్ టు సంథింగ్ టు 192.168.1.14 ఇలా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. సో అప్పుడు మీరు ఏదైనా హ్యాకింగ్ ఆపరేషన్ చేసినా కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇది తెలియక మనం సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే డెఫినెట్లీ ఈ కాన్ఫిగరేషన్స్ తెలియకుండా మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే డెఫినెట్లీ యూఆర్ నాట్ ఇన్ ద రైట్ ట్రాక్. నేను ముందే చెప్తున్నానమ్మా. ఇది తెలియకుండా మీరు సైబర్ సెక్యూరిటీ చేశాను అంటే డెఫినెట్లీ యూఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్ అని అంటాను నేను. ఇది ఎందుకు వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, ఏ విధంగా వాడుతున్నాం క్లారిటీ ఉండాలి. సార్ చెప్పినాను. అక్కడ బ్రిడ్జ్డ్ అడాప్టర్ కి చేంజ్ చేసేటప్పుడు కింద ఒక టిక్ మార్క్ ఉండాలన్నారు కదా సార్, వర్చువల్ కేబుల్ కనెక్టెడ్ అని. అవును. అది లేదు సార్. నీకు ఆప్షన్ లేదా? అవును సార్. ఏం కాదు, అది డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. అది లేకుండా కూడా నువ్వు ఆన్ చేయి, ఏం పర్లేదు. ఓకే సార్. అది ఆప్షన్ నాకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేటెడ్ వర్షన్స్లో తీసేసి ఉంటారు. ఓకే. అదేం కాదు, అది ఉన్నా లేకపోయినా ఏం కాదు. నువ్వు బ్రిడ్జ్ ఒకటే మార్చుకొని ఆన్ చేయి అంతే. నేను ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుందమ్మా, ఎందుకంటే పొద్దున్న నుంచి ఇదే నేర్పిస్తున్నా పిల్లలకి. ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసి చూపిస్తా. మీరు చేస్తే మీకు ఐపీ అడ్రస్ మారుతా చూడండి అమ్మా. ఎస్ సార్. మారింటది చూడండి, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు కూడా. మీరు ఐఎఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు ఐపీ అడ్రస్ కూడా మారిపోయి ఉంటుంది అప్పటికి. చేంజ్ అయింది సార్. రైట్, చేంజ్ అయిందమ్మా. ఒకసారి ట్రై చేయండి, నేను వస్తాను ఒక 2 minutes అమ్మా, నీళ్ళు తాగేసి వస్తా.
అయిందమ్మా అందరికి వచ్చిందా? వెరీ గుడ్, ఎస్ సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా? చెప్పమా కార్తికేయ. అది అలా కనెక్ట్ చేయటం వల్ల ఇథర్నెట్ కనెక్ట్ అవ్వట్లేదు సార్. నో నెట్వర్క్ కనెక్షన్ అని వస్తుంది. బాగా వినాలి, ఒకసారి అది కూడా చెప్పేస్తున్నా. సార్ అందులో బ్రిడ్జ్ అడాప్టర్ అని ఉంది కదా సార్. కంటిన్యూ చెప్పు ఏంటి. నేను కనెక్ట్ చేసింది బ్రిడ్జ్ అడాప్టర్ అని ఉంది సార్. అయితే ఒకటేనా? అంటే లేదన్నారు కదా సార్ బ్రిడ్జ్ అడాప్టర్. లేదన్నా ఏంటి నువ్వు ఏం చెప్తున్నావు? అంటే దాంట్లో NATS ఉంది కదా సార్, నాట్స్ అని. నా దాంట్లో బ్రిడ్జ్ అడాప్టర్ అని ఉంది. నువ్వు ఏం విన్నావు, నేనేం చెప్పినాను, నీకేం అర్థమైందో? నేను ఇందాక చెప్పింది ఏంటంటే నాన్న, డిఫాల్ట్గా నాట్ అని ఉంటుంది, మీరు మార్చుకోవాల్సింది దీన్ని బ్రిడ్జ్కి మార్చుకోండి అని చెప్పాను. ఇప్పుడు ఇందులో ఏం డౌట్ ఉంది? ఏం లేదు సార్. అడగాని, ఇందులో ఏం డౌట్ ఉంది? నేను చేంజ్ చేసిందే నాట్ లో నుంచి బ్రిడ్జ్ కి చేంజ్ చేసేది సార్. మరి అయిపోయింది అంతే, ఇంకేముంది? ఇక్కడ వరకే కదా చెప్పింది. ఓకే. నాకు అర్థం కాలే, నువ్వు లేదు సార్ లేదన్నారు, ఏం లేదన్నాను అంటే నేను ఏం లేదనలేదు సార్. నాకు అర్థం కాలే అనిల్, నువ్వు ఏం క్వశ్చన్ ఏం అడిగా ఫస్ట్? అంటే నేను బ్రిడ్జ్ కి చేంజ్ చేసినాను సార్ అని చెప్పిన, మీరు అట్లా అర్థం చేసుకున్నారు లేదని. ఓకే 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 సరే, ఓకేలేబ్బా, ఏం కాదు. కార్తికేయ చెప్పు, నీ డౌట్ ఏంటి? సార్ ఇప్పుడు కనెక్షన్ మార్చాను సార్, వినండి. ఇంటర్నెట్ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. నీది ఇంట్లో వైర్లెస్ ఉందా, వైర్డ్ ఉందా కేబుల్? సార్ వైర్లెస్. మీది రూటరే కదా, వైఫై కదా ఇప్పించింది? రూటరే సార్. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయి. ఓకే, టోటల్ సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకొని వినండి. టోటల్ ఫస్ట్ సిస్టమ్ని రీస్టార్ట్ చేసి, లేకపోతే షట్ డౌన్ చేసేయండి. ఫస్ట్ షట్ డౌన్ చేసి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్, నెట్వర్క్లో బ్రిడ్జ్ కనెక్ట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీరు క్లోజ్ చేసే టైంకి ఎప్పుడు కూడా షట్ డౌనే కొట్టండి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఇది ప్రాసెస్. ఓకే సార్. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఏ సెలెక్ట్ చేసే వాళ్ళు, షట్ డౌన్, సేవ్ ద మెషిన్ స్టేటా? అది ఇంతకు ముందు సేవ్ ద కొట్టేవాడిని సార్, మీరు చెప్పాక నుంచి షట్ డౌన్. నాకు ఫస్ట్లోనే అర్థమైంది, సేవ్ ద మెషిన్ స్టేట్ కొట్టింటావని నేను ఇంత చెప్పింది నీకు ప్రాసెస్ మొత్తం. సేవ్ ద మెషిన్ స్టేట్ చేస్తే మీకు మొత్తము విండోస్కి కనెక్ట్ అయి ఉంటుంది, మొత్తం ఒక రకంగా నెట్వర్క్ మొత్తం. అర్థమైందా? అందుకే నువ్వు ఏం చేయాలి, సిస్టమ్ని షట్ డౌన్ చేసి చెయ్యి. ఇప్పుడు అంత ప్రాపర్గా వర్క్ అవుతుంది నీకు. ఓకే సార్. ఓకే, అందుకే నేను చెప్పింది ఇందాక మీకు, సేవ్ ద మెషిన్ స్టేట్ వాడకండి. అది వాడితే ఒక రకంగా మీకు ప్రాబ్లమే. ఎందుకంటే మొత్తం వర్చువల్ బాక్స్ నీకు విండోస్ నుంచి ఇస్తుంది, మొత్తం హార్డ్వేర్ కనెక్షన్ కాబట్టి. నెట్వర్క్ కనెక్షన్, హార్డ్వేర్ కనెక్షన్ మొత్తం అంతా. ఈవెన్ ఇంకొక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ మన లినక్స్ వర్క్ అవ్వడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఒక 20 GB వరకు స్పేస్ అవసరం. ఈ స్పేస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అనుకుంటున్నారు మీరు? చెప్పండి చూద్దాం. ఈ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? చెప్పండి చూద్దాం. సార్ అది క్వశ్చన్ అర్థం కాదు. లినక్స్కి మీరు డౌన్లోడ్ చేసినప్పుడు 3.6 GB ఫైల్ నాన్న. దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే 18 GB వచ్చిందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ స్టోరేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్ల, బారో చేసినట్ల లినక్స్? విండోస్ నుంచి. వెరీ గుడ్. వర్చువల్ బాక్స్ ఎక్కడి నుంచి అప్పిప్పించింది? విండోస్ నుంచి అప్పిప్పించింది, అంతే. విండోస్ యొక్క హార్డ్ డిస్క్. సింపుల్. మీరు ఇప్పుడు 1 TB ఉంది నాన్న, మీరు లోకల్ డిస్క్ డీలో వేశారా ఈ ఫైల్ని? లోకల్ డిస్క్ డీలో ఒక 10 to 15 GB మీకు ఆక్యుపై అయిపోయి ఉంటుంది ఆల్రెడీ, అంతేనా? అవును సార్. మరి ఎక్కడి నుంచి వచ్చినట్ల ఈ స్టోరేజ్ అంతా? విండోస్ నీకు అప్పిప్పించింది.
అందుకే చెప్తున్నాం కదా, నువ్వు మొత్తం లినక్స్ ఎక్కడ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మన విండోస్. ఇది మెయిన్ పాయింట్. మీరు ఇంకా సరిగ్గా అర్థం చేసుకుంటేనన్నా లినక్స్ నువ్వు ఒకవేళ ఇంకో బీభత్సమైన ఎగ్జాంపుల్ చెప్తా, దీనివల్ల మీకు ఇంకా ఐ ఓపెనింగ్ అవుతుంది. ఒకవేళ విండోస్ ఒక వైఫైకి కనెక్ట్ అయినా, ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయినా, ఒక సర్వర్కి కనెక్ట్ అయినా, ఒక డేటాబేస్కి కనెక్ట్ అయినా, ఓకే, ఈవెన్ మీరు విండోస్లో ఏదైనా సెన్సిటివ్ క్రోమ్ బ్రౌజర్ పాస్వర్డ్స్ సేవ్ చేసుకున్నా లినక్స్ యూజ్ చేసి ఇవన్నిటిని హ్యాక్ చేయొచ్చు. లినక్స్ అంత పవర్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ క్లాసెస్లో చెప్పిస్తాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు సెక్యూర్ ఫస్ట్ బ్యాచ్ ఉంది కదా, మీరు జాయిన్ అయ్యారు, ఇప్పుడు 4th బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ చూసారా, వాళ్ళు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని దీనికి అడ్వాన్స్డ్ ఉన్నారు. ఇంకా ఇది కూడా కంప్లీట్ చేసుకొని దీనికి నెక్స్ట్ అడ్వాన్స్డ్లో ఉన్నారు ఇక్కడ. రైట్, డీక్రిప్షన్, హ్యాష్, MD5 చాలా దూరం ఉంటుందమ్మా. రియల్ టైం నేర్పిస్తాం కదా, చాలా దూరం వెళ్తారు మీరు ఇవన్నీ. రైట్, ఇదే చాలా టాప్ అనుకుంటుంటారు బయట కోచింగ్ సెంటర్స్, ఇక్కడికే ఆపేస్తారు. కానీ దీని తర్వాత ఇంకొక ఫేస్ ఉంటుంది, ఇది అయిపోయి మరి నెక్స్ట్ ఈ ఫేస్లో ఉన్నారంటున్నాను. రైట్, అది చెప్పడం. సో పాయింట్ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లినక్స్ ఒకవేళ వర్చువల్ బాక్స్తో యూజ్ చేస్తున్నామంటే యూ కెన్ కనెక్ట్ టు విండోస్ నుంచి అది ఏది కనెక్ట్ అవుతే మీరు మొత్తం లాగేసుకోవచ్చు వెనక నుండి, అంత పవర్ఫుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే నవ్వుతారు ఇప్పుడు మీరు. ఇప్పుడు ఒక సింపుల్ జోక్ చెప్తా, వినొచ్చు మీరు. మీ దగ్గర ఇప్పుడు ఒక రూటర్ ఉంది అనుకుందాం, ఓకే. ఈ రూటర్కి ఒక మొబైల్ డివైస్ కనెక్ట్ అయింది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ ఫ్యామిలీని తీసుకుందాం, పెద్ద ఫ్యామిలీ కాబట్టి కార్తికేయ కనెక్ట్ అయ్యాడు రూటర్కి. ఇప్పుడు మీ సిస్టర్ ఉన్నారు, మీ సిస్టర్ స్వాతియా, రైట్, స్వాతి కనెక్ట్ అయింది. మీ ఫాదర్ కనెక్ట్ అయ్యారు, మీ మదర్ కనెక్ట్ అయ్యారు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరు కనెక్ట్ అయ్యారు అనుకుందాం, ఓకే. ఇప్పుడు నువ్వేం చేసావంటే కార్తికేయ, ఈ రూటర్ విండోస్కి కనెక్ట్ అయినావు, ఓకే. ఈ మీ అన్ని డివైజెస్ ఈ రూటర్ కనెక్ట్ అయినాయి అనుకుందాం, విండోస్ కూడా కనెక్ట్ చేసావు. నువ్వేం చేసావంటే విండోస్ నుంచి వర్చువల్ బాక్స్ నుంచి లినక్స్కి ఇచ్చావు బ్రిడ్జ్ కనెక్షన్ ద్వారా. మన లినక్స్ ఏం చేస్తాడో తెలుసా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడ నుంచి మీ అందరిని హ్యాక్ చేస్తాడు. మీ అందరి మొబైల్ డివైస్ IP అడ్రస్లు, మ్యాక్ అడ్రస్లు, ఈవెన్ మీరు ఏమేం చేస్తున్నారో కూడా చూస్తాడు. అంత అడ్వాన్స్ పోవచ్చు దీంట్లో, అర్థమవుతుందా? ఎందుకు? విండోస్ ఎక్కడ కనెక్ట్ అయింది, రూటర్ని హ్యాక్ చేస్తే రూటర్ కనెక్ట్ అయిన డివైసెస్ అన్నీ ఆటోమేటిక్గా హ్యాక్ అయిపోతాయి. ఇది ఎట్లా చేస్తాము అంటే బెటర్ క్యాప్ టెక్నాలజీ యూజ్ చేస్తాం. బెటర్ క్యాప్ యూజ్ చేస్తాం, MITM చేస్తాం, ARP చేస్తాం, చాలా ఉంటాయమ్మా మెకానిజమ్స్. సింపుల్ ఇవన్నీ తర్వాత, రైట్, ఇది ప్రాసెస్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా మనం ఎట్లా చేస్తున్నాం ఏం కథ అనేది. ఒకవేళ మీరు ఇక్కడ బ్రిడ్జ్ బదులు NAT పెట్టుకుంటే వర్క్ అవ్వదు, ఆ రెండింటికి మధ్యలో కనెక్షన్ ఉండదు. రైట్, వెరీ గుడ్. విండోస్కి లినక్స్కి మధ్య ఫస్ట్ కనెక్షన్ ఉండదు, నువ్వెవరో నేను ఎవరో ఉంటుంది అంతే. నీకు ఓన్లీ ఏమిస్తాను, నెట్వర్క్ షేర్ చేస్తాను, సో దట్ నువ్వు ఇంటర్నెట్ ఒక్కటే వాడుకో. ఆ ఇంటర్నెట్ కూడా ఎట్లా వాడుకుంటావు, లినక్స్లో మాత్రమే వాడుకోవాలి అంతే. నువ్వు దీని నుంచి నువ్వు ఏది బయటికి తీసుకురాలేవు, జీరో, నిల్లు. జస్ట్ నువ్వు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని కాబట్టి నెట్ వాడుకో అంతే, నెట్వర్క్ షేర్ చేస్తా. కానీ నువ్వు ఒక IP అడ్రస్, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే IP అడ్రస్ మాత్రం నీ దగ్గర ఉండదు. అర్థమవుతుందా? ఇది స్పెషాలిటీ. అండ్ ఇంకోటి, నువ్వు వైర్లెస్ కూడా అవ్వలేవు అన్లెస్ అంటే ఒక ఎక్స్టర్నల్ అడాప్టర్ పెట్టేంత వరకు. ఇది కాన్సెప్ట్స్ అమ్మా. సో ఇక్కడ వరకు మీరు చెప్పిన తర్వాత నేను మీకు ఏం చెప్తున్నానంటే నెట్వర్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. నెట్వర్కింగ్ మీకు నేను phase 2 మీకు రికార్డింగ్స్ ఇస్తానమ్మా. లాస్ట్ 2 వీక్స్ది 10 క్లాసెస్ ఉంటాయి కరెక్ట్గా. నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మీరు కూర్చొని ఈ 10 క్లాసెస్ వింటే మీరు ఐ ఓపెనింగ్ మంచిగా ఉంటుంది. అసలు ఒక రూటర్కి కనెక్ట్ అయినప్పటి నుండి మొబైల్ డివైస్కి ఏమేమి ఉంటాయి, IP ఏంటి, మ్యాక్ ఏంటి, DHCP ఏంటి అన్నీ చెప్పింటా దాంట్లో నేను. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్కే రండి. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓహో అమిత్ సార్ ఎందుకు చెప్పారా ఈ విషయం అని. అర్థమవుతుందా? ఇది కాన్సెప్ట్. సరేనా, నేను ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాము. రైట్, సో మీరు ఇప్పుడు స్క్రిప్టింగ్లో మీకు ఒక టాస్క్ అమ్మా. మీరు నెట్వర్కింగ్ మీకు డేట్స్ ఇస్తానమ్మా నేను. మీరు నెట్వర్కింగ్ ఎప్పుడు లోపల కంప్లీట్ చేసుకోవాలి కూడా చెప్తాను నేను. నెట్వర్కింగ్ వచ్చేసి మీరు ఎప్పుడు లోపల కంప్లీట్ చేసుకోవాలి, రికార్డింగ్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయి అంటే 14th ఎక్స్పైర్ అయిపోతాయి.
ఓకే, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 14కి ఎక్స్పైర్ అయిపోతుంది నెట్వర్కింగ్ క్లాసెస్ అవి. ఓకే, 14 వరకే మీకు యాక్సెస్ ఉంటాయి. తర్వాత 14 తర్వాత యాక్సెస్ తీసేస్తాం. కాబట్టి 10 క్లాసెస్ ఉంటాయి. మీరు రోజుకు ఒక 2 క్లాసెస్ లాగన్నా బాగానే ఉంటుంది. ఓకే, దీని తర్వాత మీకు 15th అంటే నెక్స్ట్ వీక్ ఒక ఎగ్జామ్ పెడతాను నేను. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎగ్జామ్ పాస్ కాకపోతే ఇంకొక అటెంప్ట్ ఇస్తాం మళ్ళీ. దేని మీద ఉంటుంది ఎగ్జాము? స్క్రిప్టింగ్ మీద ఉంటుంది, నెట్వర్కింగ్ మీద ఉంటుంది, రెండింటి మీద ఉంటుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. మొత్తానికి ఇది కంప్లీట్ చేసుకోండి అన్న. నాకు నెక్స్ట్ రేపటి నుంచి కొంచెం బిజీ ఉంటా. యాక్చువల్లీ సాటర్డే సండే క్లాసెస్ తీసుకోం మనం, బట్ నేను యాక్చువల్లీ మొన్న తీసుకున్నా, ఈరోజు కూడా తీసుకున్నా. నాకు ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు 4 hours ఇక్కడ నేను ముందే కవర్ చేశాను. రైట్, ఇది మీకు ఈ 4 hours అన్యాయం జరిగిందని మాత్రం చెప్పొద్దు తర్వాత. సార్ మా క్లాస్ తీసుకోలేదు సార్, మీరు అన్యాయం చేశారని చెప్పకండి, ముందే తీసుకున్నా. అందుకే దీంతో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా టైమింగ్ ఏం చేస్తున్నా, ఒక 10 to 12 hours క్లాస్ ఇస్తున్నా. ఇది మీరు ప్రశాంతం కూర్చొని వినండి, మంచిగా రాసుకోండి వీలైతే. ఓకే, మంచిగా ఒక బుక్ పెట్టుకొని నెట్వర్కింగ్ మీద. ఫస్ట్ మీరు నెట్వర్కింగ్ నన్న బాగా వినాలి, అది కూడా చెప్తా. మీరు ఆ క్లాసెస్ ఎలా వినాలో కూడా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఫస్ట్ మీరు వీలైతే రఫ్గా రాసుకోండి ఒక బుక్లో. సెకండ్ ఇంకొక బుక్లో నీట్గా రాసుకోండి, ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, ఫస్ట్లోనే నీట్గా రాసుకుంటే టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. లేదు అసలు మీరు రాసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఏది రాసుకోకపోయినా మీకు మైండ్లో ఫిట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం అది అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది, చాలా అప్లికేషన్ ఓరియంటెడ్, ప్రతిదీ లింక్ చేసి ఉంటుంది దాంట్లో. చాలా బ్యూటిఫుల్గా అర్థమైపోతుంది. దీని తర్వాత మీరు ఇంకా జీవితంలో ఎక్కడ నెట్వర్కింగ్ అంటే భయపడరు. ఓకే, సరేనా? అది పరిస్థితి. నాకు ఎగ్జామ్ మర్చిపోకండి, ఎగ్జామ్ మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది? 15th ఎగ్జామ్ ఉంటుంది, 14 వరకు ఎక్స్పైరీ డేట్. రైట్, ఇంకొక లాస్ట్ పాయింట్ నమ్మా, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించేస్తా, ఒక్క నిమిషం ఉండండి. చిన్న అది కూడా చూపించే బాగుండు. ఒక్క నిమిషం, క్లాస్ అయిపోలేదు, ఇంకా ఉంది హాఫ్ అన్ అవర్. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి అమ్మా. రైట్, మీరు ఇక్కడ చూడొచ్చు. కనిపిస్తుందా? రైట్, ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంది విండోస్ 10 వైర్లెస్. ఎలా వచ్చింది ఇది వైర్లెస్? మ్యానుఫ్యాక్చరర్ ఉంది కాబట్టి. మీరు ఫస్ట్ ఒకసారి చూస్తే కేస్ 1 విండోస్ 10 అనేది కేవలం వైర్లెస్. కానీ ఖాళీ లినక్స్ చూడండి, ఇట్ ఈస్ వైర్డ్ కనెక్షన్. ఎందుకు? యాజ్ దర్ ఈస్ నో అడిషనల్ చిప్. కరెక్టేనా? ఇక్కడ మీరు చూస్తే మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన చిప్ ఇది ఇంటర్నల్గా. ఈ చిప్ దీనికి సపోర్ట్ చేయదు, లినక్స్కి చిప్ సపోర్ట్ చేయదు. అందుకే మనం ఏం చేస్తున్నాం, కేస్ 2 ఒక చిప్ని పర్చేస్ చేసి పెట్టేస్తున్నాం. ఇది నేను చెప్పిన కనెక్షన్ అప్పుడు ఇందాక. ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ నెట్వర్క్ చూడండి. వెన్ ద విండోస్ ఈస్ కనెక్టెడ్ టు వైర్లెస్ నెట్వర్క్, మీరు ఇక్కడ చూడొచ్చు విండోస్ వైర్లెస్ నెట్వర్క్ ఉందా? రైట్, వెన్ ద విండోస్ ఈస్ కనెక్టెడ్ టు వైర్లెస్ నెట్వర్క్, బై డిఫాల్ట్ లినక్స్ చూసెస్ ఈథర్నెట్ అంటే ETH0 10.0.2.15 వర్చువల్ బాక్స్. IP అడ్రస్లు రెండు డిఫరెంటేనా? రైట్, ARP ఆర్ MITM. MITM అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్. మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే మీకు ఇందాక చెప్పాను బ్రిడ్జ్ కనెక్షన్ అని. రైట్, సో ఇంకా దీన్ని ARP స్పూఫింగ్ అంటాం. ఇంకా చాలా కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయేమో దీంట్లో కూడా. బేసిక్ చెప్పాను జస్ట్. ఈ పదం ఒక్కటే తీసేసేయండి. బట్ నేనేమంటున్నానంటే ఈ పదం బదులు కింద చూడండి, IP అడ్రస్లు రెండు డిఫరెంటా? అప్పుడు ఒక నెట్వర్క్ కనెక్షన్ ఉన్నట్ట, సేమ్ నెట్వర్క్లో ఉన్నట్టు. కనెక్షన్ ఉండదు సార్. వెరీ గుడ్, సేమ్ నెట్వర్క్లో లేదు. రైట్, ఓకే.
నెక్స్ట్ సెకండ్ చూడండి, కేస్ నెంబర్ 2 చూడండి. When the Windows is connected to wireless network, by default Linux is also connected to a Wi-Fi network by using what? External adapter. అంతేనా? అప్పుడు ఏమవుతుందంటే yes, it works 100%. IP address starts with the same. IP address రెండు కరెక్టే ఉన్నాయా? రైట్. ఇప్పుడు చూడండి థర్డ్ పాయింట్, ఇది మీరు చెప్పాలి. ఇది ఏం కనెక్షన్? సార్ వైర్డ్. కరెక్ట్. ఇంకా ఇంకా ఏం చెప్పచ్చు? నేను ఇంకొక పదం ఏం చెప్పచ్చు? బ్రిడ్జ్ కనెక్షన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ అ బ్రిడ్జ్ కనెక్షన్. చూడండి, when the Windows is connected to wired connection, కరెక్టే. బై డిఫాల్ట్ లినక్స్ గెట్స్ కనెక్టెడ్ టు ఈథర్నెట్, కరెక్టే. కేస్ 1 కేస్ 2 ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఐపీ అడ్రసెస్ దగ్గర దగ్గర సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ నెట్వర్క్ అనేది షేరింగ్ జరిగింది. అంటే అప్పుడు ఏ కనెక్షన్లో ఉన్నట్టు? బ్రిడ్జ్ కనెక్షన్స్. వెరీ గుడ్. కార్తికేయ ఏమైనా డౌట్ ఉందా? సార్ ఒక్కసారి ప్రీవియస్ దానికి దీనికి కేస్ 2 చూడు. కేస్ 1, కేస్ 2 కి కేస్ 3 కి. కేస్ 2 వచ్చేసి ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్. ఇక్కడ ఓకే 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 ఇక్కడ ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్ పెట్టాము. ఆ వర్డ్ చదవలేదు. వైర్లెస్ నెట్వర్క్ కి మనం ఏం చేసాం, అంటే లినక్స్ కి ఏం చేసాం చూడ. లినక్స్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు వైర్లెస్ నెట్వర్క్ యూజింగ్ ఎక్స్టర్నల్ వైఫై అడాప్టర్. ఇక్కడ ఏంటి, లినక్స్ ఈజ్ కనెక్టెడ్ టు ఈథర్నెట్. కానీ ఇక్కడ ఐపీ అడ్రస్ మారిపోయింది. ఎలా మారుతుంది ఇప్పుడు ఈ టైంలో? బ్రిడ్జ్ కనెక్షన్ వల్ల చేంజ్ అవుతుంది. వెరీ గుడ్, అంతే. రైట్. సో ఇక్కడ మీరు ఇంకా సరిగ్గా చూస్తే నేను కావాల్సుకనే మీకు ఇక్కడ ఈ వర్చువల్ బాక్స్ అని రాస్తాను. ఇక్కడ యాక్చువల్ లినక్స్ అని ఉండాలి, బట్ ఇక్కడ లినక్స్ ఇక్కడ మీకు విండోస్ ఉండాలి, ఇక్కడ లినక్స్ ఉండాలి. కానీ మీరు ఏ రకంగా చూసినా కూడా విండోస్ మెషిన్ ఇదైతే వర్చువల్ బాక్స్కి ఇది వచ్చిందంటే ఫాలోడ్ బై నెక్స్ట్ ఏం వస్తుంది లినక్స్కి కూడా? అదే ఐపీ అడ్రస్. అదే ఐపీ అడ్రస్సే ఉంటుంది. సేమ్ వస్తుంది. విండోస్ ఏదైతే షేర్ చేస్తుందో లినక్స్ అదే వస్తుంది. ఎట్లా వస్తుంది? వర్చువల్ బాక్స్ ద్వారా, అంతే. సేమ్. ఇప్పుడు కేస్ 4 మీకు కొంచెము ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఇది చెప్పండి. విండోస్ మెషిన్ 10.0.2.15 అన్నాను. ఇక్కడ మీరు కొంచెం ఆలోచన చేయాలి. ఇందులో ఒక హిడెన్ సీక్రెట్ ఉంది. ఇది మీరు ఇప్పుడు దీన్ని ట్రై చేయాలి. ఎలా చేయొచ్చు ఇది? విండోస్కి కనెక్ట్ అయినట్లున్నా ఇక్కడ ఇందులో ఒక మిస్టేక్ ఉంది. ఏంటది? విండోస్ ఐపీ అడ్రస్. వెరీ గుడ్ అమ్మా. విండోస్ యొక్క ఐపీ అడ్రస్ ఇది కాదు, ఎప్పుడు ఇలా ఉండదు. రైట్, ఇదే మిస్టేక్, అంతే. కేస్ నెంబర్ 4 ఇస్ ఎ మిస్టేక్. రైట్, అది పరిస్థితి. ఐడియా వచ్చింది కదమ్మా ఇక్కడ వరకు? ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని మీరు చూడొచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి చూడండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్కసారి మనం విండోస్కి కనెక్ట్ అయ్యామంటే ఒక హ్యాకర్ ఆల్మోస్ట్ అన్ని సిస్టమ్స్ని హ్యాక్ చేయగలుగుతాడు. ఎందుకు? ఎవ్రీథింగ్ ఈజ్ వైర్డ్ ఇంటర్ఫేస్ కాబట్టి. అర్థమవుతుందా? ఇది చూడొచ్చు మీరు. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ప్రస్తుతానికి ఇది ఇక్కడ వరకు. ఇంకొక పాయింట్ అమ్మా, ఇది ఓకే. ఇక్కడేమో డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఏమన్నా అనిల్, ఏమైనా డౌట్స్ వచ్చినాయా ఇక్కడ వరకు? లేదు సార్, అర్థం సార్. కార్తికేయ నీకు? సార్ అంతా క్లియర్. ఓకే, వెరీ గుడ్. నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్తానమ్మా, బాగా వినండి. ఈ పాయింట్ మనం క్లోజ్ చేసుకున్నాం క్లాస్. రైట్, బాగా వినాలమ్మా. ఓకే ఓకే. జనరల్గా మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అవ్వచ్చు. 53.4.6.8 ఉంది. ఇక్కడ ఇంకొక అడ్రస్ 4.6.12 ఉంది. మరి ఈ రెండు ఐపీ అడ్రస్లు సేమేనా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్, ఈ రెండు ఐపీ అడ్రస్లు సేమ్ కాదు, డిఫరెంట్. ఎందుకు? ఈవెన్ అ స్మాల్ నంబర్, ఈవెన్ అ స్మాల్ డిజిట్ వేరీ అయినా కూడా ఇది మొత్తం వేరీ అయినట్టే. కానీ ఎస్, మనం ఒక పదం చెప్పచ్చు, ఇవి రెండు కూడా ఒకటే నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది అని. ఓకే,
అంటే ఒకే ఒక ఈథర్నెట్ కేబుల్ వాడుతుంది లేదా ఒకటే రూటర్కి కనెక్ట్ అయ్యారు అని కూడా మనం చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు నెట్వర్కింగ్లో నేర్పించింట, అక్కడ మీకు ఇది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆహా, ఎందుకు చెప్పాడు అమిత్ సార్ అని. ఇప్పుడు అది చెప్తే 2-3 అవర్స్ అవుతుంది క్లాస్, చాలా పెద్ద క్లాస్ అది. ఓకే, బట్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా, సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మీరు ఆ 2-3 క్లాస్ని కూడా ఈ షార్ట్ ట్రిక్తో మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక రూటర్ ఏదైనా ఒక డివైస్కి కనెక్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఇలా ఉంది అనుకుందాం అమ్మా, 0.0 అనుకుందాం, 9.0 అనుకుందాం. దీని స్టాండర్డ్ ఐపీ అడ్రస్ ఇలా ఉందంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ డివైస్ కనెక్ట్ అవుతే రూటర్ ఏం చేస్తుందంటే దీనికి ఐపీ అడ్రస్ ఇలా ఇస్తుంది ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ డివైస్కి ఇలా ఇస్తుంది, థర్డ్కి ఇలా ఇస్తుంది. ఏం మారుతాం చూడండి లాస్ట్లో, సార్ లాస్ట్ లో నంబర్ ఆఫ్ కనెక్టెడ్ డివైజెస్ నంబర్ ఒకటి మారుతుంది. ఇది స్టాండర్డ్. ఇది రూటర్ ప్లేస్లో ఒకవేళ ఇది రూటర్ తీసేసి మీరు ఇప్పుడు ఇది ఒక కేబుల్ అనుకోండి, ఒక మాట వరుసకి ఒక వైర్డ్ కేబుల్ అనుకోండి, మీరు ల్యాబ్ సిస్టంలో కూర్చుని ఒక వైర్డ్ కనెక్షన్ అనుకోండి, సేమ్ ఇది కూడా అంతే. వైర్డ్ అన్నా రూటర్ అన్నా ఒకటే, ఇలానే ఉంటుంది. అందుకే మీకు ఎస్ దిస్ ఈజ్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ అనింది, బట్ ఐపీ అడ్రస్లు సేమ్ అంటే కాదు, ఇది కొంచెం వేరియేషన్ వస్తుంది లాస్ట్. అర్థమవుతుందా మీకు? కానీ టోటల్ ఐపీ అడ్రస్ సేమ్ అంటే కాదు, ప్రతి ఒక్క డివైస్కి సపరేట్ ఐపీ అడ్రస్. ఇదే షార్ట్ ట్రిక్. ఓకే, ఎవరు ఇస్తారు, ఎలా కనెక్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఎలా మాట్లాడుకుంటాయి డివైసెస్, ఎంత డెప్త్లో మాట్లాడుకుంటాయి, ఏమి, ఇవన్నీ కూడా నెట్వర్కింగ్లో చెప్పినాను, ఆల్రెడీ కవర్ చేశాను. చూడండి, ఇది పరిస్థితి. అర్థమైందా? అప్పుడు ఆ లెక్కలో మీరు చూస్తే ఇప్పుడు రూటర్కి ఐపీ అడ్రస్ ఇప్పుడు 192.168.53.5 ఉంది అనుకుందాం. అప్పుడు విండోస్కి ఇది ఏమి ఇచ్చింటుంది, 53.6 ఇచ్చింటుంది. లినక్స్కి వచ్చేసి 7 వచ్చింటుంది, అంతే. అర్థమైందా మీకు? ఇది కనెక్షన్, ఇలా వచ్చింటుంది కనెక్షన్, అంతే వెరీ సింపుల్. దీనికి మనం ఏదేదో థింక్ చేసేస్తుంటాం, అది ఏం లేదు. స్టాండర్డ్ ఐపీ అడ్రస్ జస్ట్ మారిపోతుంది అంతే, జస్ట్ లాస్ట్లో డిజిట్ ఒక్కటి మారుతుంది, సీక్వెన్స్లో వస్తుంది. దీన్నే మనం డిహెచ్సిపి సీక్వెన్సింగ్ అని కూడా అంటాం. ఇది నీకు నెట్వర్కింగ్ తెలుస్తుంది, ఇదేంటి, ఇది ఎంత నీట్గా చెప్పాను, వివరించి ప్రతి పదం వివరించి చెప్పా అక్కడ. ఓకే, అది మా రైట్. ఇక్కడ ఈ బేసిక్ పాయింట్ అని అర్థమైంది కదా మీకు, ఎట్లా మనం మార్చాము, ఎట్లా వచ్చింది అనేది. స్టార్టింగ్ ఎప్పుడైనా స్టార్టింగ్ వరకు ఈ స్టార్టింగ్ 3 సీక్వెన్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఒకటే ఉంటుంది, ఇది ఎప్పుడు మారదు, స్టాండర్డ్ ఉంటుంది. ఇది మారితే లాస్ట్ ఒక్కటే మారుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, మన దాంట్లో ఛార్జింగ్స్ అన్ని రెండిట్లో అయిపోయినాయి. రైట్, ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చు. డౌట్స్ ఏం లేవు కదా? ఎస్ సార్, అది ఇవాళ పెట్టేస్తారా సార్ రికార్డింగ్స్? పెట్టేస్తుంది, ఇప్పుడే పెడుతున్నా, అన్ని మీకు పంపిస్తాం. ఓకే సార్. సార్ అలానే పీడిఎఫ్ కూడా సెండ్ చేయండి. పంపిస్తాం.